మొదటి భాగంలో ప్రత్యక్ష గుడారంలో సేవకి అహరోనుని అతడి కుమారుల్ని ప్రతిష్ఠించడానికి 7 రోజులు మోషే ఆధ్వర్యంలో ప్రతిష్ఠించేటువంటి కార్యక్రమాలు జరిగాయి అని లేవియకాండం 8వ అధ్యాయాన్ని 9వ అధ్యాయాన్ని వివరించాను. అక్కడ వ్రాయబడిందని నోటి మాటలతో వివరించాను. నేనేం చెప్పానో అదే ఉంటుంది, అక్కడ ఏముందో అదే చెప్పాను. 8 రోజులు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న తరువాత దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం, మాటల ప్రకారం తూచా తప్పకుండా పాటించిన తర్వాత 8వ రోజు దేవుని మహిమ ఆకాశం నుండి దిగి వచ్చి ఇశ్రాయేలులందరికీ కనిపించింది. అహరోను మోషే అర్పించినటువంటి ఆ దహన ద్రవ్యాలని, ఆ బలి ద్రవ్యాలని దహించి వేసింది. దేవుడే వారు చేసినటువంటి దాన్ని ఆమోదించాడు. ఎప్పుడు? 8వ రోజు కదా. దేవుడు అగ్నిని పంపించి ఆ బలిపీఠం మీద ఉన్న ద్రవ్యాలను దహించడానికి 2 అధ్యాయాల నిండా ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ పాటించవలసి వచ్చింది మోషే కానీ అహరోను కానీ. నేను మీకు చాలా సరళంగా వివరించాను. అంత కష్టతరమైనటువంటి పని చేశారు. 7 రోజులు ప్రతిష్ఠించుకొని 8వ రోజు మరలా ప్రతిష్ఠించుకున్నారు కదా. అప్పుడు దేవుని అగ్ని దిగి వచ్చింది కదా. 2 అధ్యాయాల నిండా ఉన్న సూచనలు, సలహాలు, ఆజ్ఞలు, జాగ్రత్తలు, అన్ని ఆజ్ఞలు పాటిస్తే దేవుడు ఆమోదాన్ని తెలియజేశాడు. 2 అధ్యాయాల నిండా ఉన్నటువంటి ఆజ్ఞలు కదా. ఇప్పుడు 9వ రోజు. ఎప్పుడు? 9వ రోజు. 8వ రోజు దేవుని అగ్ని దిగి వచ్చింది. ఇది మొదటి భాగం కదా. 9వ రోజు ఏం జరిగిందో చూద్దాం. 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మాత్రమే. మొదటి భాగంలో 2 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 2వ భాగంలో మిమ్మల్ని ప్రేమించి 2 వచనాలు మాత్రమే వివరిస్తాను. కాకపోతే టైం మాత్రం ఎక్కడ రాజీ పడం. మొదటి భాగానికి ఎంత టైం తీసుకున్నామో 2వ భాగానికి కూడా అంతే టైం తీసుకుంటాం. ఎవరో ప్రశ్న అడిగారంట, ఏమండి మిమ్మల్ని ఎలా చంపాలి? ఉరిదీసి చంపాలనా, తలపగలు కొట్టి చంపాలనా, నరికి చంపాలనా, నీళ్ళను ముంచి చంపాలనా? ఏది బాగుంది? ఏది వేలు పెట్టినా చావడమే కదా. అలా మనం 2 అధ్యాయాలు తీసుకున్నా అలాగే ఉంటుంది, 2 వచనాలు తీసుకున్నా అక్కడికి వచ్చి అవుతాం. కాబట్టి 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు. ఎవరంటే వీళ్ళు? అహరోను కుమారులు. ఈ 8 రోజులు తమ ప్రతిష్ఠించుకున్నారే వాళ్ళే వీళ్ళు. అహరోను పెద్ద కుమారుడు నాదాబు, అహరోను 2వ కుమారుడు అబీహు. మొత్తం 4 కుమారులు. అయితే దేవుని సేవ చేసే భాగ్యం వీళ్ళిద్దరికి దక్కింది ముందు పుట్టిన కారణం చేత. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్ధులను తీసుకుని, ధూపార్ధులు అంటే అర్థం ఏంటంటే, మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి పాత రోజుల్లో అందరికీ అగ్గిపెట్టెలు ఉండేటివి కాదు. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఎవరు ముందుగా పొయ్యి వెలిగిస్తే పక్కింటి ఆవిడ ఒక పెంకు తెచ్చుకుంటుంది కదా. ఆ పెంకులో 4 పెద్ద పెద్ద నిప్పులు వేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ వేసి దాని మీద చెత్త అంతా వేసి ఉప్పు అని ఒక 10 నిమిషాలు ఊపితే మంట వచ్చేది కదా. పాత రోజుల్లో పెంకులు వాడేవాళ్ళం కదా. ఇప్పుడంటే అందరికీ గ్యాసులు వచ్చాయి, దాంతో టపా కొట్టగానే వచ్చేస్తుంది. పాత రోజులు అలా లేదు కదా. ఇంకా పాత రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే అప్పుడు ధూపార్ధులు, అగ్నిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళేటువంటి పాత్రలు, ఆ గరిటెలు లాంటివి, వాటిని ధూపార్ధులు అని పిలిచేవాళ్ళు. ఇక్కడ ఏం రాయబడుతుందంటే, అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్ధులు తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. లేవియకాండం 8వ అధ్యాయం 9వ అధ్యాయం మొత్తం దేవుని ఆజ్ఞలు పాటిస్తే 2 అధ్యాయాల చివరిలో దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చింది.
అయితే 10వ అధ్యాయంలో 2 వచనాలు వచ్చేటప్పటికే దేవుని అగ్నిని కిందికి దించేశారు వీళ్ళిద్దరూ. అందుకని ఆపేసుకున్నాం. మన గమ్యం ఏంటంటే దేవుని సన్నిధి కిందికి దిగాలి, దేవుని సన్నిధిలో ఉండి అగ్ని రావాలి. అది 2 అధ్యాయాలు దూరం పట్టింది మొదటి భాగంలో దైవాగ్ని రావడానికి. అయితే నాదాబు అబీహులు ఇరువురు ఎంత క్వాలిఫైడ్ అంటే, ఎంత అర్హత సాధించారంటే, ఒక వచనం గట్టిగా అయిపోయేటప్పటికే 2వ వచనంలోనే అగ్నిని దింపేశారు కిందికి. ఇక మనకు కొత్త టాపిక్ అక్కర్లేదు కదా. 2 అధ్యాయాల్లో కష్టపడితే కానీ దేవుని అగ్ని రాలే. ఇక్కడ వీళ్ళు 2 వచనాలకే దేవుని అగ్నిని కిందికి దించేశారు అంతే. మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు. రాజైన మనషే ఉన్నాడు. ఎవరు? రాజైన మనషే 55 సంవత్సరాలు పరిపాలించాడు యోదయ దేశాన్ని. అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా, చండాలంగా, నీచంగా, ఇలాంటి తెలుగు పదాలు ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు. అంత దారుణంగా పరిపాలించాడు. ఇక దేవుడు సహించలేక, భరించలేక ఆయన చెరకప్పగించేసి మొత్తానికి ఆయన చరిత్ర అయిపోయింది. ఆయన తర్వాత ఆయన కుమారుడైన ఆమోను. ఎవరు? ఆమోను. మనషే కుమారుడు ఎవరు? ఆమోను. ఆయన గట్టిగా 2 సంవత్సరాలే పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఈ 2 సంవత్సరాల్లో నాన్న 55 సంవత్సరాల్లో ఎంత వెలగబెట్టాడో అంత వెలగబెట్టేశాడు 2 సంవత్సరాల్లోనే. ఎంత గొప్పడై ఉండాలి. మీరు పల్లెల్లో చూస్తే ముసలోళ్ళు ఉంటారు, త్రాగుడుకు బానిస అయిపోయి ఉంటారు కదా. వాళ్ళు ఎప్పుడు త్రాగుడు అలవాటు చేస్తున్నారా అంటే, పెళ్ళైన తర్వాత భార్య చెడు తిరుగులు తిరుగుతూ ఉంటే తట్టుకోలేక త్రాగుడు అలవాటు చేసుకుంటారు వాళ్ళు కదా. లేకపోతే జోదమాడో, లేకపోతే అప్పులు చేసో, ఏదో ఒక సందర్భంలో త్రాగుడు అలవాటు అయి ఉంటుంది. అలా తాగుతూ ఉంటారు. వాళ్ళ కడుపును పుడతారు పుత్రరత్నాలు. వాళ్ళు ఏం చేస్తారంటే 13 సంవత్సరాలకే స్టార్ట్ చేస్తారు. గట్టిగా 24 వచ్చేటప్పటికి కీర్తిశేషులుగా మిగిలిపోతారు. అవునా? అప్పుడే నూరేళ్ళు నిండాయా అని పాట ఒకటి చచ్చిపోయిన రోజు. ఎక్కడ నిండాయి? నిండలేదు, 24. అంత ఛాన్స్ ఎక్కడిచ్చా దేవుడికి? నేనే వచ్చేస్తున్నా ప్రభు అని అడ్వాన్స్గా బుక్ చేసుకొని, తత్కాల్లో బుక్ చేసుకొని రాలిపోతున్నారుగా చాలామంది. మనషే 50 సంవత్సరాలు చేసిన దరిద్రాన్ని 2 సంవత్సరాలు ఫినిష్ చేశాడు ఆమోను. తండ్రికి తగ్గ కాదు, తండ్రికి మించిన తనయుడు. 8 రోజులు నిష్ఠగా, శ్రద్ధాభక్తులతో కఠినమైనటువంటి విధులను ఆచరించి 8వ రోజు చివరిలో దేవుని సన్నిధి నుండి అగ్ని వస్తే, మనోళ్ళు 9వ రోజు జస్ట్ అలా అడుగు పెట్టారు, దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చేసింది. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్ధులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని, యెహోవా ఆజ్ఞాపించినటువంటి అగ్ని తీసుకొని యెహోవా సన్నిధికి వచ్చారంట. అంతకుముందు 7 రోజులు మోషే ఏమన్నాడు అంటే, మీరు ఈ 7 రోజులు బయటికి వెళ్ళకండి. ఎందుకన్నాడు? బయట దాన్ని లోపల తీసుకొని రాకండి, లోపలికి బయట తీసుకొని వెళ్ళకండి. మాంసం మిగిలిందా, భోజనం మిగిలిందా, ఏం చేస్తారు? కాల్చేయండి. బయట పంపించకూడదా? పరిశుద్ధమైన స్థలంలో ఉన్నదాన్ని బయట పంపించకూడదు, బయట ఉన్నదాన్ని లోపలికి తీసుకొని రాకూడదు కదా. మరి ఇప్పుడు యెహోవాకు బలి అర్పించడానికి వేరొక అగ్ని, యెహోవా ఆజ్ఞాపించినటువంటి అగ్నిని తీసుకొని వచ్చారట ఇద్దరు. నిర్లక్ష్యంగా సేవ చేశారు. దేవుని మాటలు చదివేటప్పుడు శ్రద్ధగా చదవాలి, స్పష్టంగా చదవాలి, లోతుగా చదవాలి. తేడా వస్తే లేకుండా పోతాం. నా మాటను మీరు అపార్థం చేసుకోవచ్చు, నష్టమేమీ లేదు. మీ మాటను నేను అపార్థం చేసుకోవచ్చు, నష్టమేమీ లేదు. దేవుని మాటను అపార్థం చేసుకోకూడదు. 1కి 10 సార్లు చదవాలి దాన్ని. అవునా? అహరోను కుమారులైన నాదాబు అబీహులు ఏం చేశారు అంటే,
యెహోవా ఆజ్ఞాపించినటువంటి అగ్ని తీసుకొచ్చారంట. అంటే అగ్ని 2 రకాలు. ఒకటి యెహోవా తీసుకురమ్మన్నటువంటి అగ్ని, 2 యెహోవా ఆజ్ఞాపించినటువంటి అగ్ని. ఇంతకీ ఏంటిది మనకు తెలియాలి కదా. 9వ అధ్యాయము 23వ వచనం. మోషే అహరోనులు ప్రత్యక్షం గుడారంలోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడిన. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ఈ బలిపీఠం మీదకి ఎక్కడి నుంచి అగ్ని వచ్చింది? 8వ రోజు ఆకాశం నుండి వచ్చింది. అంటే ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని అగ్ని వచ్చి ఈ బలిద్రవ్యాన్ని కాల్చివేసింది. అంటే ఇప్పుడు బలిపీఠం మీద ఏ అగ్ని ఉంది? పరలోకపు అగ్ని ఉంది కదా. 6వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అహరోనుతోనూ మిగిలిన వారితో ఏం చెప్తున్నాడు అంటే, బలిపీఠం మీద అగ్ని ఏం చేయాలి? మండుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలికు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. యాజకుని పని ఏంటంటే ఉదయము సాయంకాలం ఆ అగ్నిని ఆరిపోకుండా చూసుకోవాలి. బలి అర్పిస్తూనే ఉండాలి. ఆరిపోతే కట్టెలు వేసి దాన్ని ఆరిపోకుండా చూస్తూనే ఉండాలి. అదే పని యాజకుడిది. మిగిలినటువంటి యాజకులది, మిగిలినటువంటి లేవీలది ఏం పని అంటే, ఆ బలిపీఠం మీదకి వచ్చినటువంటి దేవుని అగ్ని ఉందే, ఆకాశం నుండి అగ్ని వచ్చింది కదా, ఆ అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి. ఉదయము సాయంకాలము మధ్యలో బలి అర్పిస్తూ దాన్ని ఆరిపోకుండా చూసుకోవాలి. అంటే ఏమంటిది? దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి అగ్ని ఇది. ఇది ఆరిపోకూడదు. ఎన్ని సంవత్సరాలు మండినా ఏ అగ్ని ఇది? పరలోకపు అగ్ని ఇది, దేవుని పంపించిన అగ్ని ఇది. దీన్ని ఆరిపోకుండా ఎవరు చూసుకోవాలి? అహరోను పిల్లలు, యాజకులు, లేవీలు, వీళ్ళ పనే అది. దేవుని అగ్నిని ఆరిపోకుండా చూసుకోవాలి. 100 సంవత్సరాలు మండుతున్నా సరే దేవుని అగ్ని అది. దేవుడు ఒకసారి పంపించాడు, దాన్ని నిలవబెట్టుకున్నారు, దాన్నే కొనసాగిస్తున్నారు. అంటే భూ సంబంధమైనటువంటి పశువుని తీసుకుని వచ్చి పర సంబంధమైన అగ్నితో దహించినప్పుడు మన పాపాలు పోయాయి అని. నేను కూడా తగలబెట్టగలను, నేను కూడా అర్పించగలను. అది నా అగ్ని, నా అగ్ని, నా జంతువు. నా పాపాలు ఎట్టిపోతాయి? నేను అర్పించినటువంటి పశువుని పరలోకపు అగ్ని దహించినప్పుడు దేవుడు నా బలిని అంగీకరించాడు అని అర్థం. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక దర్శనం వస్తుంది యెషయాకి. ఆ దర్శనంలో శరాపులు ఉంటారు. 6 రెక్కలు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో తమ ఒళ్ళుని కాళ్ళని కప్పుకొని, 2 రెక్కలతో సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు కదా. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాడో యెషయా ఏమన్నాడు? ప్రభువా నాకు బెంజ్ కారు ఎప్పుడు ఇస్తావు నాయన అన్నాడా? నాయన ఎటు కనిపించావు, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, తీరని కోరికలు ఉన్నాయి, నాకు బెంజ్ కారు ఎప్పుడు ఇస్తావు, 2 అంతస్తులు ఎప్పుడు కట్టిస్తావు, ఇలా ఏమన్నా అన్నాడా? నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడిని, అయ్యో నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతికి యెహోవా నేను కనులారా చూచితనని భయపడ్డాడు, గజగజ వణికిపోయాడు, చచ్చిపోతానేమో అని. ఈరోజు మన పాసులతో రోజు మాట్లాడుతుంటాడు దేవుడు. లవర్స్ ప్యాక్ అని ఒకటి ఉంటుంది, రీఛార్జ్లో లవర్స్ ప్యాక్ అని ఒకటి ఉంటుంది. అది వేసుకుంటే కనుక రాత్రంతా మాట్లాడుతూనే ఉండొచ్చు అనమాట. బహుశా దేవుడు అది వేసుకున్నాడేమో, ఈయన కూడా వేయించాడేమో. ఇక రాత్రంతా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు వీడితో, అదే పనిగా భార్య కూడా మాట్లాడుతూ వీడితో మరలా, అంత అందంగా ఉంటాడు. కానీ దేవుడు మాత్రం మాట్లాడుతుంటాడు వీడితో. అది ఏమని మాట్లాడుతుంటాడు? నాయన అక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయి, ఇక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయి, ఇక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయి, వీళ్ళని ఎంత అడుగు, వాళ్ళని ఎంత అడుగు అని చెప్తుంటాడు అనమాట. చూసారా దేవుడు ఎంత బిజినెస్ మైండ్గా అయిపోయాడు. దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, ఏంటి నీతో కూడా మాట్లాడతాడా? పొట్టగోస్తే ఒక అక్షరం తెలియదు వాక్యం, మరలా ఏమీ తెలియదు వాక్యం. ఒరే చదివి సావండ్రా, బైబిల్ అర్థం చేసుకుంటా అంటే దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడంట. మరి ఇది
ఇది ఆత్మ ద్వారా బయలుపరచలేదా? చదవండ్రా వాక్యానంటే దేవుడు మాట్లాడతాడంట, దేవుడు నేర్పిస్తాడంట, దేవుడు బయలుపరుస్తాడంట. ఆత్మ సహాయం కావాలంట. మరి ఇది ఏ సహాయము? పరిశుద్ధాత్మ దేవుడు కాదు వ్రాయించింది. ఇది అర్థం చేసుకోవడం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కాదు. ఇది చదివినప్పుడు దేవుడు మాట్లాడినట్టు కాదంట. వీళ్ళతో స్పెషల్గా మాట్లాడతాడు. ఎందుకంటే తెల్ల చొక్కాయి తెల్ల ప్యాంటు వేసుకొని అన్నీ నల్ల పనులు చేస్తున్నారని వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. యెషయాకు దేవుడు ప్రత్యక్షమైతే చనిపోతానేమో అని భయపడ్డాడు. కానీ ఈరోజు మన పాస్టర్లతో దేవుడు రాత్రంతా మాట్లాడుతుంటాడు, పగులంతా మాట్లాడుతుంటాడు. ఇప్పుడే దేవుడు నాతో ఏం చూపించాడంటే అంటాడు మాట్లాడుతూనే. అంటే ఎప్పుడు వీళ్ళతోనే కాంటాక్ట్లో ఉంటాడు. యెషయా అన్నాడు, అయ్యో నేను నశించి తిని చచ్చిపోతాను, ఎందుకంటే అపవిత్రమైన పెదవులు గలవాడిని. ఏంటి ప్రవక్త మాట అనొచ్చా? ఆ శరాపులు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే నేను పరిశుద్ధుడు అనాలన్నా సరే ఈ పెదవులు అపవిత్రమైన పెదవులు కదా, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను కదా, అయ్యో నేను ఎలా ఆయన నామాన్ని ఉచ్చరించాలని భయపడుతున్నాడు, చచ్చిపోతానేమని. రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను కన్నులారా చూచి తిని నేను నశించి తిని అంటే అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని తీసుకుని వచ్చి ఆయన పెదాలకు తగిలించి ఇప్పుడు నీ పెదాలు పవిత్రమయ్యాయి, ఇప్పుడు స్తుతించు దేవుణ్ణి అంటాడు. దేవుని పక్షాన్ని మాట్లాడు, ప్రకటించు అంటాడు. ఈ పెదాలని పరలోకపు అగ్ని తగిలితే పరిశుద్ధపరచబడతాయి. అది దాని అర్థం. ఆ శరాపుల్లో ఒకడు ఆ నిప్పును తీసుకుని వచ్చి నా పెదాలకు తగిలించాడు అని అంటాడు యెషయా. మన జీవితం పరిశుద్ధం కావాలంటే మనం 3 పూట్ల స్నానం చేస్తే కాదది. మనమేమో కొన్ని నోములు వ్రతాలు పూజలు చేస్తే కాదది. పరలోకపు సన్నిధి మన మీదకి రావాలి, పరలోకపు అగ్ని మనల్ని దహించాలి. ఆ బలిపీఠం మీద నుంచి ఆ నిప్పు తీసుకుని వచ్చి శరాపు తగిలించి ఇప్పుడు పవిత్రం, ఇప్పుడు పవిత్రం. నా జీవితాన్ని నేను ఎలా పరిశుద్ధపరచుకోగలను? దేవుడు పరిశుద్ధపరచాలి. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది ఆవిడ. యేసు ప్రభువుని అలా ముట్టింది, వెంటనే రక్తధార కట్టింది, వెంటనే స్వస్థత. ఎందుకంటే పరలోకపు నిప్పు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారు కుష్ఠరోగిని ఇలా తగిలాడు, కుష్ఠరోగం పోయింది. ఎందుకంటే పరలోకపు నిప్పు ఆయన. చనిపోయిన వాడిని ఇలా ముట్టాడు, వాళ్ళు లేచి కూర్చున్నాడు, పరలోకపు నిప్పు ఆయన. శరాపులు యెషయా పెదాలు తగిలించిన ఆ నిప్పు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ దర్శనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరాన్ని ధరించింది. పరలోకపు ఆ సన్నిధి, పరలోకమందున్న దేవుడు శరీరాన్ని ధరించాడు. ఈయన తగిలితే మన పాపాలు పోతాయి, ఈయన మనలో తగిలినా మనం ఆయన తగిలినా మన సమస్యలు పోతాయి. నాదాబు అబీహులు యెహోవా ఆజ్ఞాపించినటువంటి అగ్ని తీసుకొచ్చారు యెహోవా సన్నిధికి. ఎవరిచ్చారు మీకు అధికారము? మనకిష్టం వచ్చిందల్లా దేవుని సన్నిధిలో చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయాలి. ఎందుకు ఆ రోజు ఆకాశం నుండి అగ్ని వచ్చిందంటే దీన్ని ఆరిపోకుండా చూసుకోండి. ఇదే సేవ అంటే. సేవ అంటే ఏంటి? దేవుడు పంపించిన అగ్నిని ఆరిపోకుండా చూసుకోవడమే సేవ అంటే. అందుకే మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నా, అందుకే మిమ్మల్ని మిగిలినటువంటి గోత్రాలతో వేరు చేశాను. మీకు నేను భోజనం ఎందుకు ఇస్తున్నానంటే, మీకు నేను పానీయం ఎందుకు ఇస్తున్నానంటే, మిమ్మల్ని నేను ఎందుకు పోషిస్తున్నాను అంటే ఈ అగ్నిని ఆరిపోకుండా చూడడానికే. ఈ అగ్ని ఇలాగే ఉండాలి, ఈ అగ్నితోనే ప్రతి దహనబలి అర్పించాలి. ఇదే మీ ఉద్యోగం. దేవుడు నన్ను పాస్టర్గా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే ఇంటర్నెట్ ఆన్ చేసి ఇంటర్నెట్లో కథని, స్టోరీని, ఇంటర్నెట్లో ఉన్న జోకుల్ని తీసుకొని వాటిని వాక్యంతో కలపడానికి కాదు, ఇక్కడ ఉన్న లేఖనాలని కొనసాగించడానికి. ఈ లేవియకాండం ఎవరు రాశారు? మోషే. మోషే ఎలా రాశాడు? దేవుడు చెప్పాడు. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ వాక్యం మోషే కలం ద్వారా ఈ పేపర్ మీదకి వచ్చింది. ఈ వాక్యాన్ని ఆరిపోకుండా మీకు అందించాలి. అదే సేవ అంటే. నేను కలపకూడదు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో మోషే వ్రాసాడు ఇక్కడ.
ఆ వాక్యాన్ని మీకు అందించడమే సేవ. అందుకే దేవుడు నన్ను పిలిచాడు. మీరు దాన్ని ఏం చేయాలి? ఏం కలపకండి, అలాగే ఇంకో తరానికి అందించండి. వాళ్ళు ఏం చేయాలి? ఏం కలపకండి, అలాగే ఇంకో తరానికి అందించండి, ఇంకో తరానికి అందించండి. దేవుడు ప్రారంభించిన ఈ వాక్యం అన్నది అది కొనసాగాలి. ఈ తరంలో నేను వాడబడుతున్నా అంతే. నేను కలపకూడదు. నా అభిప్రాయాలు, నా ఆలోచనలు, నా జ్ఞానం అన్నది దీనికి తోడు కాకూడదు. దేవుని వాక్యమే కొనసాగుతూ వెళ్ళిపోవాలంతే. ఇదేనా సేవ అంటే? ఇంకేమైనా ఉందా? ఇదే సేవ అంటే. అసలు వాక్యానికి కలపడానికి నేను ఎవరిని? వాక్యం నుంచి తీసివేయడానికి నేను ఎవరిని? ఈరోజు ఏం చేస్తున్నా తెలుసా? వాక్యం అంటే ఏంటంటే, గంట ప్రసంగంలో 4 జోకులు రావాలి. ఏ జోకులు చెప్దాం? టైప్ చేద్దాం, హస్బెండ్ అండ్ వైఫ్ జోక్స్. టైప్ చేస్తే టపీ దిగుతాయి జోకులు. ఓకే, ఏ జోక్ బాగుంది? 4 జోకులు ఏరుకోవడం. ఒక 2-3 ఇన్స్పిరేషన్ స్టోరీస్ టైప్ చేయడం, వాటిని తీసుకోవడం, 2-3 సంఘటనలు జోడించడం. వీటన్నింటికి సరిపోయే వాక్యం ఎక్కడుందబ్బా? దాన్ని వెతుక్కొని ఆ వాక్యాన్ని చివరిలో తగిలించడం. అందమైన ప్రసంగాలు, ఉర్రూతులుగించే ప్రసంగాలు, మైమరిపించే ప్రసంగాలు, మనల్ని సంతోషపెట్టే ప్రసంగాలు. అన్యాగ్ని యెహోవా ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొని రాకూడదు. దేవుడు చెప్పినటువంటి అగ్ని తీసుకొని రాకూడదు. దేవుని ఆలయంలో దేవుని అగ్ని మాత్రమే మండుచూ ఉండాలి, ఇంకో అగ్ని తీసుకొని రాకూడదు. నా అభిప్రాయాలు మిమ్మల్ని మారిస్తే గనక నేను దేవుని వెక్కిరించినట్టు. ఎందుకు అంటే దేవుడి కంటే గొప్ప అవుతాప్పుడు నేను. మీరు వ్యభిచారం మానలే వాక్యం చెప్తూ ఉంటే, అప్పుడు నేను ఏదో ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పాను, దీన్ని వినేసి మీరు వ్యభిచారం మానేశారు. అప్పుడు నేను దేవుడి కంటే గొప్ప అయిపోతా. మిమ్మల్ని మార్చాల్సింది ఎవరు? నా మాట, దేవుని మాట? దేవుని మాట. అప్పుడు నేనేం చేయాలి? నా మాట చెప్పకూడదు, దేవుని మాటనే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. నా మాట చెప్పకూడదు. నా కౌన్సిలింగ్ పనికిరాదు, నా అభిప్రాయాలు పనికిరావు, నా జాగ్రత్తలు పనికిరావు. వాక్యం ఎలా చెబుతుందని వాక్యాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడమే నా సేవ. మీరు మారుతారా మారరా నాకు అనవసరం. నాతో దేవుడు ఏం చెప్పాడు అంటే, ఈ బలిపీఠ మీద ఉన్న అగ్ని ఆరిపోకుండా చూసుకో అంతే. బలర్పించడానికి వచ్చినప్పుడు దీంతోనే బలర్పించు అంతే. బలర్పించడానికి వస్తారా రారా నాకు వద్దదంతా. దేవుడు నాకు అప్పగించిన పని ఏంటంటే, ఈ బైబుల్లో ఉన్నటువంటి వాక్యాన్ని దేన్ని కలపకుండా, దేన్ని తీసివేయకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే జాన్పాల్. అదే దేవుడు నన్ను పిలిచిన విధానం అంతే. అదే నా భారం కూడా. నేనేం చెప్పను. టైటిల్స్ ఏంటి తెలుసా? యూట్యూబ్లో తొందరగా దీవించబడాలంటే టైటిల్ ఏంటంట? తొందరగా ఆశీర్వదించబడాలంటే. అలాంటి టైటిల్స్ బైబిల్లో లేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేయించేటువంటి సందర్భాలు తప్ప, నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, పక్కింటోడితో లేచిపోవాలంటే ఇలాంటి టైటిల్స్ ఉన్నాయా బైబిల్లో? లేవు. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన. తమాషా చెప్పమంటారా? పరీక్షకు వెళ్ళే విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రార్థన. ఏం చేస్తారంట? ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారంట. అంటే డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, మా చర్చికి వచ్చే పిల్లలు దద్దమ్మలు అని చెప్తున్నారు. మీకు అర్థం కాలే? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు నా కొడుకు డబ్బు ఇచ్చి, రే టౌన్కి వెళ్ళి పలానా తీసుకొని రా అన్నాను అనుకో, దాని అర్థం ఏంటంటే వీడు సమర్థుడు, వాడి డబ్బు ఇస్తే వెళ్ళి తీసుకొని వచ్చేస్తాడు అని అర్థం. అలా కాకుండా వాడిని జాగ్రత్తగా బస్సు దగ్గర తీసుకుని వెళ్ళి, వాడిని చేయి పట్టుకొని బస్సు ఎక్కించి, మరలా కిటికీ దగ్గరికి వచ్చి, ఒరే నాయనా ఎక్కడ దిగుతావు, మరలా కండక్టర్తో చెప్పి, కండక్టర్ గారు వీడిని అక్కడ దించండి, రే అక్కడికి వెళ్ళి అక్కడికి ఫోన్ చేయి, అది చేయి ఇది చేయి అంటున్నాను అనుకో, వీడు దద్దమ్మ అని అర్థం కాదా? నా కొడుకు సమర్థుడైతే వెళ్ళి తీసుకున్నట్టు తీసుకొని రావాలా. అలా కాకుండా కండక్టర్ దగ్గరికి వెళ్ళి, కండక్టర్ గారు వీడిని పలానా దగ్గర జాగ్రత్తగా దించండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ ఒకసారి
అని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకొని వీడికి జాగ్రత్త చెప్పి ఇంటి దగ్గర ఒక అర్ధగంట ట్రైనింగ్ ఇచ్చి ఇంత ఓవర్ యాక్షన్ చేసామంటే అర్థం వీడు దద్దమ్మ, వీడికి ఏమీ తెలియదు కాబట్టి ఇన్ని జాగ్రత్తలు. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాను కదా, ఒక్కరోజు కూడా మా నాన్న ఎలా రాసేవారు ఎగ్జామ్ అని అడగడు. ఎందుకో తెలుసా? తెలుసు. మా నాన్న పనికి వెళ్ళాడు. నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు మా నాన్న ప్రతిరోజు పనికి వెళ్ళాడు. పనికి పోకపోతే జరిగేది కాదు కదా. పనికి వెళ్తే ఆ పని చేయించుకుంటున్నటువంటి యజమాని కూతురు నా రూమ్ మొత్తానికి ఆయన ఎంక్వైరీ చేశాడు. చేసి మా నాయన దగ్గరికి వచ్చి, ఒరే జయరామా, మా నాయన పేరు జయరాం కదా, ఒరే జయరామా, మా కూతురు హాల్ టికెట్ ఇది, మీ కొడుకు దగ్గరలోనే అంట, బిట్ పేపర్ చెప్పమనరా అని రికమెండేషను. ఎవరు? మా నాన్నని పనికి పిలిచినటువంటి యజమాని. ఆ పాప వచ్చింది, అన్న మీది పలానా హాల్ టికెట్ కదా, నాది పలానా హాల్ టికెట్ కదా, మీ నాన్న నిన్న మా దగ్గర పనికి వచ్చాడన్నా కలుపుకోవడం. అవునా అమ్మ అంటే, మీ నాన్న భలే నవ్విస్తాడన్నా, మీ నాన్న భలే మాట్లాడతాడన్నా, సోప్ వేస్తుంది అనమాట. ఇంతకీ విషయం ఏంట్రా అంటే, అన్న ఈరోజు కొంచెం కష్టం అన్న, నాకు అది రాదన్నా ఇది రాదన్నా, బిట్ పేపర్ చెప్పండి అన్న. బిట్ పేపర్లో కొన్ని సిగ్నల్స్ అనమాట, ఇలా అంటే ఏ అని, ఇలా అంటే బి అని, కొన్ని సిగ్నల్స్ అనమాట. మా నాన్న ఎప్పుడు అడగలే ఎలా రాసేవరా అని. ఎందుకని? తెలుసు నా కొడుకేంటో తెలుసు మా నాన్నకి. నేను కూడా నా పిల్లల్ని అడగను ఎలా రాసావని, నాకు తెలుసు కదా. మీరేం చేస్తారు చెప్పండి? ఉదయాన్నే దగ్గరుండి బ్రష్ చేయించి, స్నానం చేయించి, వాడికి బట్టలు వేసి పక్క పాపెట్టి తీసి, వాడిని బైకులో ఎక్కించుకొని ఆ సెంటర్కి తీసుకొని వెళ్ళి, ఆ సెంటర్లో అటెండర్ దగ్గర నుంచి అందరినీ కాళ్ళు గడుపులు పట్టుకొని నా కొడుకు అని చెప్పుకొని వాడు రూమ్ నెంబర్ చూపించి, మరలా బయట డబ్బులు సమర్పించుకొని చిన్న చిన్న జిరాక్సులు, ఏ జిరాక్సులు? చిన్న చిన్న మైక్రో జిరాక్సులు తీసి, ఫలానా కిటికీ దగ్గర ఫలానా రోల్ నెంబర్లో నా పుత్రరత్నం ఉంటాడు, దయచేసి ఇవి అందించు అని కొన్ని వేల రూపాయలు డీల్ కుదుర్చుకొని బయటికి రాగానే ఆవురావురని ఉంటారు. ఎరా చెప్పాడా, వచ్చిందా, ఇచ్చాడా? 10,000 కట్టాడు కదా, ఇచ్చాడా? ఇంతకీ ఒరే ఎలా రాసావని అడగడం. ఇచ్చాడా, చెప్పారా? ఇచ్చాడా చెప్పాడా అనే దానికి సంవత్సరం అంతా ఎందుకు స్కూల్కి 10 దున్నపోతులు పట్టిస్తే లాభం రాదు. ఎటు ఇచ్చేది ఎటు చెప్పేది నువ్వు చేసేటట్టుగా ఉంటే ఈ గ్యాప్లో 10 దున్నపోతులు మేపితే లాభం వస్తుంది కదా. ఒక్కోదాని 10,000 వచ్చిన ₹1,00,000 వస్తుంది కదా. మనము మన బిడ్డ మీద ఇంత శ్రద్ధ తీసుకొని హాల్ టికెట్ ఎక్కడ, ఆ రూమ్ నెంబర్ ఎక్కడ, అదెట్ట ఇదెట్ట ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాం అంటే దద్దమ్మను కన్నామని ఒప్పుకుంటామని అర్థం. మా నాన్న ఎప్పుడు అడగలే ఎలా రాసావని, అడగడు కూడా. తెలుసు ఆయనకి చిన్నప్పటి నుంచి నాకు చదువు చెప్పిన టీచర్లు అంతా మనంతా ఒకటే మాట, నీ కొడుకు IAS అవుతాడబ్బా, నీ కొడుకు కలెక్టర్ అవుతాడబ్బా, ఇదే మాట చెప్పారు. ఊరకోండి సార్ మా నాన్న అంటే, లేదు చేయరామా నీ కొడుకు గురించి నీకు తెలియదు. ఈరోజు పరిస్థితి ఏంటి తెలుసా? ప్రార్థన చేసి పరీక్షకు పంపిస్తారంట. అంటే దద్దమ్మలు ఇవన్నీ ఏ క్యాండిడేట్స్ ఇవి? ప్రార్థన ఎందుకురా? చదవలేదా సంవత్సరం అంతా? సంవత్సరం చదవలే? నా ముందు కూర్చుండే వాళ్ళు సీనియర్స్ మామూలుగా ఎగ్జామ్ రాసేటప్పుడు 10th క్లాస్ వాడు, వెనకాల 9th క్లాసు, వెనకాల 8th క్లాసు, వెనకాల 7th 6th ఇలా జంబ్లింగ్లో కూర్చుంటారు కదా ఎగ్జామ్ రాసేటప్పుడు. నా ముందు కూర్చుండేవాళ్ళు అనమాట సీనియర్స్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పేపర్ రాగానే ఓం అని రాస్తారు, ఇలా పెద్ద ఓం రాస్తారు. ఓం తప్ప ఇంకేముండరు ఆ పేపర్లో. ఓం అని ఉంటుంది పైన, కింద రోమన్ నెంబర్ 1 ఖాళీ, రోమన్ నెంబర్ 2 ఖాళీ, రోమన్ నెంబర్ 3 ఖాళీ, అన్నీ ఖాళీలు అలా వేసి పెట్టుకొని ఇక రూమ్ అంతా పార చూస్తూ ఉంటారు. రే రే అంటూ ఉంటారు. ఆ ఖాళీలు ఎవడైనా పూడుస్తా అంటే ఎవడో పూడ్చడు, ఎందుకంటే వాళ్ళు కూడా చదవలేదు కదా. అన్నీ ఓములే, అన్నీ ఓములే, ఓములు తప్ప ఇంకేముండ, అంతా ఖాళీ. దేవుడు రాయడు పరీక్ష. మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఓము కాదు, ఏం వేస్తారు? సిలువ వేస్తారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చి వీడు రాత్రి అంతా గేమ్లు ఆడిన దానికి, సినిమా చూసిన దానికి యేసు ప్రభు వచ్చి ఎందుకు ఆ 10 నిమిషాలు ప్రార్థన చేశాడు కదా, ప్రభు నాకు ఏమి రాదు ఆయన,
అది నిజం. ఏమి రాపేడికే నాకేమి రావు నాయన, నువ్వే రాయించాలంటే యేసు ప్రభు వచ్చి సిలువ వేసిన దానికి ఇక ఆయన రాస్తూ ఉండాలన్నమాట. మనం పెట్టారు మీటింగ్ హైదరాబాద్లో, పరీక్షలకు వెళ్తున్నటువంటి విద్యార్థులకి ప్రత్యేక ప్రార్థనలు అనగా నాకు చిరాకు అనిపించింది. అంటే దద్దమ్మలు అంతా గట్టి గింజలు లేవా? వాడే హాల్ టికెట్ తీసుకుని వాడే వెళ్ళి రాసి వస్తాడు. సంవత్సరం అంతా చదివించింది దేనికి? ప్రార్థన చేయడానికా? ప్రార్థన దేనికి చేస్తావంటే, ప్రభువా నా బిడ్డ బయటికి వెళ్తున్నాడు, ఏ శోధనలు పాపపు శోధనలు లేకుండా సహాయం చేయండి, నా బిడ్డను పవిత్రంగా కాపాడండి, ఈ లోకంలో కొట్టుకుని పోకుండా సహాయం చేయండి, అపవాదిని తప్పించండి, అంతే. ఆమెను చెప్పు. అన్నీ తెలిసిన ప్రశ్నలే రావాలి, ఆ సమాధానం నువ్వే రాయి ప్రభువా అని ప్రార్థన చేయకూడదు. ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? హాల్ టికెట్కు ప్రార్థన, పెన్నుకు ప్రార్థన, అట్టకు ప్రార్థన. దరిద్రం ఏంటంటే వీడు 5వ తరగతి చదివి ఉంటాడు, మరలా ప్రార్థన చేసేవాడు, వీడు ఇంజనీరింగ్కి ప్రార్థన చేస్తుంటాడు. తమాషా. వేరొక అగ్ని అంటే ప్రార్థనలో వేరొక అగ్ని వచ్చింది. నిజంగా బైబిల్ చెప్పిన ప్రార్థన ఏంటి, ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన ఏంటి? వేరొక అగ్ని వచ్చింది సంఘంలోనికి. సువార్తలో వేరొక సువార్త వచ్చింది. నీవు పాపివే, ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు, మారు మనసు పశ్చాత్తాపం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించలేకపోతే నరకం అని చెప్పవలసిన స్థానంలో యేసును నమ్ముకొని పిల్లలు పుడతారు, నీకు పెళ్ళి అవుతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు అది జరుగుతుంది, నీకు ఇది జరుగుతుంది అని చెప్తున్నారు. వేరొక అగ్ని కాదా? అపోస్తలులు ఏది అందించారో దానిని వచ్చే తరానికి అందించడమే నా పరిచర్య. ఆ వ్యక్తి ఇంకో వచ్చే తరానికి అందించడమే వాళ్ళ పరిచర్య. దేవుడు తన సన్నిధి నుంచి అగ్ని పంపించాడు, ఆ అగ్ని ఆరిపోకుండా ప్రతిరోజు మండించడమే పరిచర్య. అంటే దేవుడు వాక్యం ఇచ్చాడు, మన చేతికి బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్లో ఉన్న వాక్యం అన్నది ఆరిపోకుండా, నాతో ఆగిపోకుండా ఇది మండుతూ ఉండాలి, ఇంకో వ్యక్తి వెళ్ళాలి. అదే పరిచర్య అంటే. ఈరోజు పరిచర్య అంటే ఏంటో తెలుసా? అబద్ధం చెప్తావో నిజం చెప్తావో, జోకేస్తావో ఏడిపిస్తావో, నీ ఇష్టం అబ్బా, 100 మందిని సమకూర్చుకో, అంతే. అదే పరిచర్య. వాళ్ళకి నిజం చెప్పావా, అబద్ధం చెప్పావా, వాక్యం చెప్పావా, చందమామ కథల పుస్తకంలో ఏమైనా స్టోరీ చెప్పావా, వద్దదంతా. నీ చర్చికి ఎంతమంది వస్తున్నారు చెప్పు, అంతే కావాలి మాకు. నీ చర్చికి ఎంతమంది వస్తారు అదే ప్రశ్న. వాళ్ళు ఏమి నమ్ముతున్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వద్దనే వద్దు. 200 మంది అన్నావు అనుకో, 200 మంది వస్తున్నారా, బాగానే పరిచర్య చేస్తున్నావే. 5,000 మంది, అమ్మో 5,000 మంది అంటే మామూలు పాస్టర్ కాదే. అలా కాదు ప్రశ్న అడగాల్సింది. నువ్వు పరిచర్య ప్రారంభించిన తర్వాత ఎంతమంది బయటికి వెళ్ళారు అని అడగాల. ఇది ఒరిజినల్ క్వశ్చన్. నువ్వు పరిచర్య ప్రారంభించిన తర్వాత ఎంతమంది బయటికి వెళ్ళారు, అలా సేవకుడిని బేరీజ్ వేయాలి, అంతే కదా. అందరు లోపల ఉండాలంటే గడ్డం పట్టుకోవాలా. ముఖం మీద గడిగితే అందరూ లేచి వెళ్ళిపోతారు. ముఖం మీద గడుగుతున్నావు అంటే వాక్యం చెప్తున్నావని, అందరికీ ధూపం వేస్తున్నావంటే వాక్యాన్ని మూసిపెట్టి. వాక్యం చెప్పే పాస్టరు అందరికీ బంధువు కాదు. అందరి బంధువు ఎవరు? భద్రాచల రామయ్య. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? అందరి బంధువు కాదు, అందరికీ వ్యతిరేకి. పాపం చేసేవారికి వ్యతిరేకి కదా. జీవానికి పోయే దారి ఏ దారి? ఇరుకు దారి. నాశనానికి పోయే దారి గోదారి. చాలా పెద్దది, చాలా విశాలంగా ఉంటుంది కదా. జీవానికి పోయే దారి అంటే ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది వస్తారో తెలియదు. అహరోను తను తాను ప్రతిష్ఠించుకోవడానికి 7 రోజులు, విన్నారు కదా మొదటి భాగంలో, ఎంత ప్రయాసపడ్డాడు. అంత ప్రతిష్ఠించుకుంటే, ప్రతిరోజు తన పాపాలకు అర్పించుకుంటే 8వ దినాన్ని దేవుడు ఆమోదించాడు. జీవానికి పోవడం కష్టం, నరకానికి పోవడం సులభం. నాదాబు అబీహులు చూడండి, 2 వచనాలకే దింపేశారు అగ్నిని. ఎంత సులభం కదా. 2 వచనాలకే అగ్నిని దింపేశారు భూమి మీదకి. కానీ అహరోను మోషే ఆ అగ్నిని దింపడానికి 2 అధ్యాయాలు నడిచింది వ్యవహారం. కానీ కొడుకులు ఏం చేశారు? 2 వచనాలకే దింపేశారు, అయిపోయింది. నరకానికి పోవడం సులభం, పరలోకానికి పోవడం కష్టం. యేసుప్రభు అంటాడు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అంటాడు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అని అంటాడు. పోరాటం చేయాలి. దేంతో?
నా శరీరంతో నేను పోరాటం చేయాలి, నా స్వభావంతో నేను పోరాటం చేయాలి, నేనున్నటువంటి లోకంతో పోరాటం చేయాలి, అపవాదితో పోరాటం చేయాలి. పోరాటమే కదా. ఇన్ని పోరాటాల నడుమ నేను నిలవబడితే పరలోకానికి వెళ్తాను. కానీ నరకానికి వెళ్ళాలంటే ఏం అక్కర్లే. నరకానికి పోయే దారిలోనంట స్పీడ్ బ్రేకర్లు ఉండవంట, మలుపులు ఉండవంట, ఎత్తు తగ్గులు అసలు ఉండవంట. నరకానికి పోయే దారిలో అంట స్పీడ్ బ్రేకర్లు ఉండవంట, బ్రేక్ తొక్కాల్సిన అవసరంలే. మలుపులు ఉండవంట, చక్కగానే ఉంటుంది. ఎత్తు తగ్గులు అసలు ఉండవంట, స్లోప్గా అలా వెళ్తూ ఉంటుంది అంతే. కానీ పరలోకానికి పోయే దారి ఇరుకు దారి, సిలువ దారి. సిలువను ఎత్తుకోవాలి కదా. మన సిలువను మనం ఎత్తుకొని యేసు ప్రభు సిలువను చూస్తూ వెంబడించాలి. పరలోకానికి పోవాలంటే కష్టం. దేవుని సన్నిధి నుంచి అగ్ని దిగి వచ్చి వారి అర్పణను దహించడానికి 2 అధ్యాయాలు నడిస్తే, అన్ని ఆజ్ఞలు పాటిస్తే, అంత నిష్ఠగా వాళ్ళు బ్రతికితే, వీళ్ళు మాత్రం 2 వచనాల్లో దేవుని అగ్ని కిందికి వచ్చేటట్టుగా చేశారు. ఎలా? అన్యాజ్ఞని తీసుకుని వచ్చారు దేవుని ఆలయంలోనికి. మరి అన్యాజ్ఞ తీసుకుని వచ్చేదానికి ఇన్ని ఆజ్ఞలు ఎందుకు చెప్పాలి దేవుడు? నిర్లక్ష్యం. మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి దేవుని సన్నిధిలో. దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నా స్వార్థం దీనికి కలపకూడదు, నా స్వార్థాన్ని కలపకూడదు. ఉదయాన్నే ఒక పోరంబోకు ఒకడు వాక్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, దేవుడు ఏదైనా తోటలో ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఏమనంటే, ఆ మంచి చెడ్డలను తెలివిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని తినకండి అని చెప్పాడంట. బాగానే ఉంది, బైబిల్లో చెప్పాడు. దాన్ని ఎక్కడ ముడిపెట్టాడు తెలుసా? కొత్త నిబంధనలో దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే 10వ భాగం తినకండి అని చెప్పాడంట. 10వ భాగాన్ని మీరు తినకండి అని చెప్పాడంట. అవునా? ఏ బైబిల్ అది? ఎక్కడ అమ్ముతారు అది? ఏదైనా తోటలో ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకండి అని చెప్పాడంట. తింటే చచ్చిపోతారని చెప్పాడంట. కొత్త నిబంధనలోనంట సంఘాన్ని మీ 10వ భాగం మీరే తినకండి అని చెప్పాడంట. ఎక్కడో మరి అది రెఫరెన్స్ నాకు తెలియదు. చెప్పాడా కొత్త నిబంధనలో? అసలు యేసులో ఎప్పుడైనా 10వ భాగం గురించి ఎత్తాడా? ఎత్తలే. వీడు చెప్తున్నాడు. ఏం చేద్దాం మరి? చెప్పి వీడు అంటాడు, మీరు 10వ భాగాన్ని మీరు సొత్తులు కొనుక్కోవడానికి, ఆస్తులు కొనుక్కోవడానికి, బంగారం కొనుక్కోవడానికి మీకోసం వాడుతున్నారు కాబట్టి మీకు ఇంకా రోగాలు అంటున్నాడు. 10వ భాగం అంట వీడికి ఇవ్వకుండా మీ ఆస్తి కొనుక్కోవడానికి, బంగారు కొనుక్కోవడానికి, మీ సుఖాల కోసం వాడుతున్నారు కాబట్టి మీకు రోగాలు, అధిక రోగాలు తగ్గట్లే అంటున్నాడు. అని అంటున్న వ్యక్తి కంటికి కళ్ళజోడు ఉంది. కళ్ళజోడు ఉందంటే అర్థం ఏంటి? అయ్యగారికి సైటు కదా. సైట్ అనేది రోగం కాదు, తలనొప్పి అనేది రోగం కాదు. మరి ఈ పోరంబోకు ఎవరికి 10వ భాగం ఇవ్వకపోతే వీడికి రోగం వచ్చింది, అది ప్రశ్న. ఇప్పుడు వీళ్ళ 10వ భాగాన్ని ఈయనకి ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళకి రోగాలు వచ్చాయి. ఓకే, బాగానే ఉంది. మరి నీకెందుకు అద్దాలు అంటే నువ్వు కూడా బిగబట్టావా? అంటే మొదటి దొంగ నువ్వేనా? ఆ ముక్క చెప్పేటప్పుడు అద్దాలన్నది చెప్పొచ్చు కదా. అంత తెలివి ఎక్కడ వచ్చింది? తెలివి శూన్యం, మోకాల్లో ఉంటుంది. ఇంకో ప్రశ్న ఏంటంటే, వీడిని కన్నటువంటి నాన్న ఉంటాడు కదా, ఆ నాన్నకి షుగర్ ఉండదా? బీపీ ఉండదా? ఉంటుంది. మరి ఆయనకి ఎందుకు వచ్చింది రోగం? అంటే మొదటి దొంగ నాన్న, రెండో దొంగ పుత్రుడు. మరి అమ్మగారికి బీపీ ఉండదా? ఉంటుంది. మరి ఆవిడికి ఎందుకు వచ్చింది రోగం? రోగానికి 10వ భాగానికి సంబంధం ఏంటి? రోగానికి 10వ భాగానికి సంబంధం ఏంటి? మనం శరీరంలో ఉన్నాం. పాపం చేసినా చేయకపోయినా ఈ శరీరం అన్నది సమాధికి సమీపించాలి. చాలా సందర్భాల్లో పాపాన్ని బట్టి రోగాలు వస్తాయి. కానీ 10వ భాగం ఇవ్వకపోవడం పాపం అని బైబిల్లో లేదు. మలాకి గ్రంథంలో పాత నిబంధనలో యాజక వ్యవస్థ ఉన్నప్పుడు చెప్పాడు. కొత్త నిబంధనలు లేదే. కొత్త నిబంధనలో యేసు ప్రభు అందరు కానుక వేస్తున్నారంట. ఆ కానుక పెట్టి దగ్గర కూర్చో అన్నాడు. అందరూ వస్తున్నారు, కానుకలు వేస్తున్నారు. యేసు ప్రభు ఉన్నాడు కదా. కొంతమందికి పూనకాలు వచ్చేసారన్నమాట. యేసు ప్రభు మమ్మల్ని పట్టించుకోవాలని ఎక్కువ వేస్తున్నారంట. ఒక ఆవిడ వచ్చింది, బేద విధవరాలు వచ్చింది. ఎంత వేసింది? 2 కాసులు వేసింది. అప్పుడు యేసు ప్రభు, ఏమో బుద్ధి ఉందా లేదా? ధర్మశాస్త్రంలో 10వ భాగం కదా అడిగింది, 2 కాసులు వేసావేంటి అని అన్నాడా? అనలే. వీరందరికంటే ఈవిడ ఎక్కువ వేసింది అన్నాడు.
ఎందుకన్నాడు అంటే ఆయన ఎంచలే ఎంత అని, ఆయన ఆత్మను చూశాడు, మనసును చూశాడు. ఏ మనసుతో వేసింది అని, ఏ మనసుతో వేసింది అని చూశాడు యేసు ప్రభు. ఎంత అని చూడలే. ఈరోజు మనల్ని చూస్తున్నారు ఎంత అని. దశంభాగం ఇవ్వాలంట. వద్దు, దశంభాగం కాదు ఇవ్వాల్సింది, దేవుని సేవకు సహకరించాలి తప్ప దశంభాగం ఇవ్వాలి. అది రూపాయి అయితే ఏంటి, కోటి రూపాయలు అయితే ఏంటి, ఎవడి స్తోమత వాడిది, ఎవడి సామర్థ్యం వాడిది. ఒకడికి ₹1,00,000 అనేది మామూలు విషయం, ఇంకొకటికి ₹10 అనేది పెద్ద విషయం. ఎవడి స్తోమత వాడిది. అందరికీ గీతలా గీస్తావు, కొలతలా కొలుస్తావు. యేసుప్రభు అనలేదే, 2 కాసులు వేస్తే తన జీవనం అంతా వేసింది, తన మనసు నచ్చింది యేసుప్రభుకి. ఈరోజు ఏం చేస్తున్నారు, దశంభాగం అడుక్కుంటున్నారు, దశంభాగాన్ని అడుక్కుంటున్నారు. అన్యాగ్ని, కానుకలో అన్యాగ్ని ప్రవేశించింది. బైబిల్లో చెప్పిన కానుకేంటి, ఈరోజు మనల్ని అడుగుతున్న కానుకేంటి, అన్యాగ్నిని తీసుకొచ్చారు క్రైస్తవ్యంలోనికి. వాక్యం స్థానంలో ఇన్స్పిరేషన్ స్టోరీస్, మోటివేషనల్ స్టోరీస్, కథలు, జోకులు, కల్పనా కథలు, సంఘాన్ని ఉర్రు తొలగించేటువంటి ప్రసంగాలు వచ్చాయి తప్ప వాక్యం లేదు. అన్యాగ్ని వాక్యంలో. సంప్రదాయాలు, ఎవరు పెట్టిన సంప్రదాయాలు, ఎవరిచ్చిన సంప్రదాయాలు, ఎన్ని సంప్రదాయాలు వచ్చాయి కదా. ఈరోజు ఈస్టర్ అంట, ఏంటంట ఈరోజు ఈస్టర్ అంట. అపోస్తులు ఎప్పుడు చేయలే ఈస్టర్, అపోస్తులు ఎప్పుడు ఈస్టర్ చేయలేదు. అన్యాగ్ని వచ్చింది సంఘంలోనికి. అపోస్తులు ఎప్పుడు గుడ్ ఫ్రైడే చేయలేదు, అన్యాగ్ని వచ్చిన సంఘంలోనికి. అపోస్తులు ఎప్పుడు క్రిస్మస్ చేయలేదు, అన్యాగ్ని వచ్చిన సంఘంలోనికి. అపోస్తులు ఎప్పుడు లెంట్ చేయలేదు, అన్యాగ్ని వచ్చింది సంఘంలోనికి. ఒకటా రెండా ఎన్ని అన్య సంప్రదాయాలు వచ్చాయి, అన్యాగ్ని ప్రవేశించింది. నాదాబు అబీహులు అన్యాగ్ని తీసుకుని వస్తే ఏమయ్యారు, చచ్చారు. వీళ్ళు చావరంటారా? అందరికీ కనిపించేట్టుగా దేవుడు ఒక సూచన చూపించాడు. నా సన్నిధిలో అనాలోచనగా, నిర్లక్ష్యంగా, మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే చంపుతాను అని చూపించాడు. ఈరోజు వాక్యానికి కలిపి చెరుపుతూ, వాక్యాన్ని వ్యాపారంగా మలుచుకొని, భక్తిని బిజినెస్గా మార్చుకొని, చర్చిని కామధేనువులుగా మార్చుకొని, వారి సొంత ఆస్తిలాగా, వ్యాపారంలాగా మార్చుకొని, చర్చిని వ్యాపార పటీలుగా మార్చుకొని సేవ చేస్తున్నారు కదా. నరకంలో కాలుస్తాడు, అగ్ని ఆరదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నాదాబు అబీహుల విషయంలో ఎగ్జాంపుల్ అది, ఇలా పోతారని. వీరిద్దరు చచ్చిపోయారు కదా, ఎక్కడికి వెళ్ళుంటారు, నరకానికే కదా. లేదు పరలోకానికి వెళ్ళుంటారని ఏమైనా చెప్పగలమా? నరకానికి వెళ్ళుంటారు. ఇక్కడ అగ్నితో కాల్చబడి అక్కడ అగ్నిలో ఆరకుండా కాలడం, ఇది జీవితమేనా? కానీ వీళ్ళిద్దరూ అహరోన్ తర్వాత యాజకులు, దేవుని సేవ చేసే భాగ్యం వీరిద్దరికే దక్కింది. వీళ్ళిద్దరు పోయేటప్పటికీ తర్వాత 2 కుమారులు వచ్చారు, ఎలియాజరు, ఈతమార్ అనే 2 కుమారులు వచ్చారు. వాళ్ళు మర్యాదగానే సేవ చేశారు. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఈ క్రైస్తవ జీవితం అన్నది బయట వాళ్ళకి ఇంకా తెలియదు, వాళ్ళకి అబ్బలే, వాళ్ళకి తెలియదు, వాళ్ళ దాకా సువార్త వెళ్ళలే, సువార్తను అంగీకరించే పరిస్థితులు వాళ్ళకి రాలే, మనకు వచ్చింది. మనం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే నాశనానికి వెళ్తాం. నా దగ్గరికి సువార్త వచ్చింది, దాన్ని నమ్మే పరిస్థితులు నాకు వచ్చాయి, ఇది నేను కాపాడుకోవాలి, ఈ అగ్ని ఆరిపోకుండా కాపాడుకోవాలి. నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఈ అవకాశం వచ్చి కూడా వరదా కదా. అన్యాగ్ని దేవుని ఆలయంలోకి రాకూడదు. ఈరోజు పాటలు వచ్చాయి. ఒక ప్రేమికుడు ప్రేయసి కోసం రాసినట్టుంది ఆ పాట. ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. అది పాట. ఎక్కడ పడ్డాడంట? ప్రేమలో పడ్డాడంట. ఎవరు ప్రేమలో పడ్డాడంట? యేసు ప్రభు ప్రేమలో పడ్డాడంట. సినిమా ఫీల్డ్లో కూడా ఇలాంటి పాట రాలే. ఒకసారి వినండి మీరు, యూట్యూబ్లో ఉంటుంది. అపోస్తలులు ఇలాంటి పాట రాశారా? యేసు ప్రభు ప్రేమలో పడ్డాను, ఆయన లవ్ లెటర్ ఇచ్చాడు, గులాబీ పువ్వు ఇచ్చాడు, రాయల వాళ్ళు. సినిమాకు పోటీ పడి రాసుకుంటున్నాం ఈరోజు. అన్యాగ్ని, పాటల్లో అన్యాగ్ని. చర్చిలు కడుతున్నారు. ఎలా కడుతున్నారు తెలుసా? ఎండకి, గాలికి, వర్షానికి, మంచుకి లోపల ఉన్నటువంటి వ్యక్తులు ప్రభావం వారి మీద పడకుండా వాక్యం వినేదానికి అనుకూలమైన చర్చిలు కట్టడంలే. ఏ చర్చిలు కడుతున్నారు తెలుసా? ఆ చర్చికి మించి ఈ చర్చి, ఈ చర్చికి మించి ఆ చర్చ్, ఈ చర్చికి మించి ఇంకో చర్చ్. ఏంటి 10 కోట్లు పెట్టి కడతావా? నా తడాకా చూడు 12 కోట్లు, నా తడాకా చూడు 20 కోట్లు, నా తడాకా చూడు 50 కోట్లు. లోపలికి వెళ్తే చర్చికి వచ్చామా, క్లబ్కి వచ్చామా తెలియని కన్ఫ్యూజను.
అందరు లేచి ఆరాధన చేద్దామంటారు. అందరు లేచి నిలబడుకోగానే టప్పుమని లైట్లు ఆగిపోతాయి. చీకటి. ఆ చీకటిలో ఎర్ర రంగు లైట్ పడుతుంది మన మీద, బ్లూ కలర్లో లైట్ పడుతుంది మన మీద. ఆ లైట్లు తిరుగుతూ ఉంటాయి. కింద నుంచి స్మోక్ వదులుతారు, అలా పొగ వస్తూ ఉంటుంది. అంటే మేఘాల్లో తేలినట్టుగా కింద స్మోకు, పైన రంగురంగుల లైట్లు. అరే ఇది క్లబ్ కదా ఇలా చేసేది. ఎందుకు ఇలా అంటే క్లబ్కు వెళ్ళి మీరు ఫీల్ అవుతున్నారేమో క్లబ్ మిస్ అయింది అని. నో, ఫీల్ కాకండి. మనమే క్లబ్ని చర్చిలోకి తెచ్చాము, చర్చినే క్లబ్గా మార్చాము. క్లబ్ చర్చిది. పాపం గురించి మాట్లాడరు, పరిశుద్ధత గురించి మాట్లాడరు, యేసు ప్రభు సిలువ గురించి మాట్లాడరు. ఎప్పుడు మాట్లాడతారు? గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడతారు. ఎందుకని? ఆ రోజు మాట్లాడారు కాబట్టి. అన్యాగ్ని వచ్చింది. చర్చి కట్టే విధానంలో అన్యాగ్ని వచ్చింది. చర్చిని నడిపించే విధానంలో అన్యాగ్ని వచ్చింది. పాస్టర్ల రూపురేఖలు మారిపోయాయి. వీడు పాస్టరా సెలబ్రిటీరా తెలియనటువంటి పరిస్థితి. పాస్టర్ అమ్మ ఆదివారం వేదిక మీదకి ఎక్కడానికి, వాస్తవానికి స్త్రీలు వాక్యం బోధించకూడదు, స్త్రీలు మిక్స్డ్ కాంగ్రిగేషన్లు బోధించకూడదు. కానీ పాస్టర్ అమ్మ ఆదివారం వేదిక ఎక్కడానికి 10,000 రూపాయలు పెట్టి ఫేషియలు, హెయిర్ స్ట్రైట్నింగు, ఆ కర్లింగు, ఆ లిప్స్టిక్ ఇవన్నీ చేయించుకుంటుంది. ఈ నెత్తి మీద ఉన్న పాపటి పిల్ల దగ్గర నుంచి కాలుకునేటువంటి చెప్పుల దాకా మొత్తం మ్యాచింగే. తమాషా ఏం చెప్పమంటారా? మ్యాచింగ్ బైబుల్ కూడా. ఈ నెత్తి మీద పెట్టుకునేటువంటి ఆ క్లిప్ దగ్గర నుంచి, ఆ పాపటి పిల్ల దగ్గర నుంచి కాలుకి వేసుకునే చెప్పు దాకా మొత్తం మ్యాచింగ్. అందులో బైబుల్ కూడా మ్యాచింగు, గోర్లకు నెయిల్ పాలిష్ కూడా మ్యాచింగు. ఈవిడొచ్చి దేని గురించి మాట్లాడుతుందంటే పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఏం చూడాలో మరి నాకైతే తెలియదు. లిప్స్టిక్ పూసుకొని దేని గురించి మాట్లాడుతుంటుంది? పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉంటుంది. లిప్స్టిక్ పూసుకొని ఏం చూడాలి? పరిశుద్ధత అనే పదాన్ని వినాలన్నా, ఆ పరిశుద్ధత అనే పదం చెప్తున్నటువంటి ఎర్రని పెదాలను చూడాలన్నా తెలియనటువంటి పరిస్థితి. చూడు జానపాల్ ఎలా మాట్లాడుతున్నాడు. అసలు జానపాల్ పాస్టరేనా? మరి మీకు కళ్ళు లేవు, కనిపించట్లే. నాకేనా? మీకు కనిపించట్లేదా? మీకేమైనా నల్లగా కనపడుతున్నాయా? ఎర్ర లిప్స్టిక్ ఎందుకు పూసుకున్నారంటే ఎర్ర కనిపించడానికి. నాకు కనబడుతుంది, మరి మీకు కనిపించట్లే, కళ్ళు మూసుకొని వింటారా? ఏదో ఒక పురాణంలో అడుగుతాడు ఎవరో, మీ వదిన ఎలాగుంటుందంటే, అన్నగారు మా వదిన నేను ఎప్పుడు ముఖం చూడలేదు, కాళ్ళే చూసాను నేను అంటాడంట. ఏదో ఒక స్టోరీ అది. అలా వీళ్ళు చూడరా అమ్మగారి దిక్కు, దొంగలు, గజ దొంగలు. అమ్మగారు అంత అద్భుతంగా మ్యాచింగ్ ఎందుకు వేసుకుంది? నువ్వు చూడాలనే కదా. చూడకపోతే ఆవిడ్ని వెక్కిరించినట్టు కాదా? ఓసారి మా టీచర్లు అంతా కలిసి ఒక టూర్కి వెళ్ళాం. ఆ టూర్లో ఒక టీచర్ ఏం చేశాడు అంటే, ఆయన చికెన్ బిర్యానీ చేశాడు. అక్కడే చికెన్ బిర్యానీ చేస్తే అందరికి వడ్డించాడు. అందరూ తింటూ ఉన్నాం. ఆయన మాత్రం తినలే, అందరి వైపు చూస్తూ ఉన్నాడు. ఎవడైనా ఒకడు సార్ బాగా చేశారు సార్ అని అంటారేమో అని చూస్తూ ఉన్నాడు. మనోళ్ళు ఆవురావురని గబగబా మింగుతున్నారు తప్ప ఒక్కడు చెప్పలే. చివరికి ఆయన ఉండబట్టలేక సార్ ఎలా ఉంది సార్ అని అడిగాడు. ఏమ్మా, మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వంట పెడతారు, మీరేం కోరుకుంటారు? అక్క వంట బాగుంది అని అనాలని కోరుకుంటారా లేదా? లేదా అలా ఊడ్చి ఇలా నాకేసిపోవాలనుకుంటారా? అక్క వంట బాగుంది అంటే మీకు సంతోషం, హాయి, తృప్తి కదా. అమ్మగారు ఎందుకు మ్యాచింగ్ వేసుకున్నారు? ఎందుకు వేసుకున్నారు? అమ్మగారు మీ మ్యాచింగ్ బాగుంది, ఎక్కడ కొన్నారండి అని అడగాలని. అమ్మగారు ఏ లిప్స్టిక్ అండి అని అడగాలని. అలా చూసి చెబితే నన్నేమంటారంటే పాపాత్ముడు అంటున్నారు. నేను చెప్తున్నా లిప్స్టిక్ బాగుంది, స్ట్రైట్నింగ్ బాగుంది, మేకప్ బాగుంది, మ్యాచింగ్ బాగుంది అని నేను అంటూ ఉంటే నన్నేమంటున్నారు? జాన్పాల్ పరిశుద్ధుడు కాదు, మోహపు చూపులు చూస్తున్నాడు అంటున్నారు. అమ్మగారు వేసుకుందే కాంప్లిమెంట్ కోసం, నేను ఇస్తున్న కాంప్లిమెంట్, నన్ను పొగడాలి. మీరు అలా చేయటం మేము చూడటం లేదంటే మరి దండకు వేసుకుందా? 10,000 రూపాయలు మేకప్ ఎందుకు వేసుకుంది అమ్మగారు? అన్యాగ్ని వచ్చింది. వాక్యం చెప్పే పెదవులకి లిప్స్టిక్ వేసామంటే అన్యాగ్ని. ఏమైనా ఆ పెదవుల నుంచి బయట వాళ్ళు వేసుకోవచ్చు, వాళ్ళకి అది న్యాయమే. కానీ యేసు ప్రభువును ప్రకటించే నీవు ఎందుకని ఇంత మేకప్ వేసుకొని ఎక్కుతున్నావు వేదిక మీదకి? అన్యాగ్ని. రకరకాల సంప్రదాయాలు, అన్యాగ్ని. ఊరకి వదిలిపెట్టండి ఇలాంటి వాళ్ళని.
ఊరకే వదిలిపెట్టడు. మీరు సంఘ పెద్దలుగా మీరు రోగి దగ్గరికి వెళ్ళి వాడి కోసం ప్రార్థన చేసి నూనె రాయండి అని చెప్పాడు యాకోబు పత్రికలో. ఏం చెప్పాడు? వాడిని రమ్మనకండి. రోగి వస్తాడా? రోగి వస్తాడా? రోగి రాడు. రోగి వస్తే అది మంచిది కాదు. మన సంఘం కదా, రోగి దగ్గరికి మీరే వెళ్ళండి. మీరే వెళ్ళి ఎంతకు పోయాలి నూనె, ఎంతకు అమ్మాలి? అమ్మమని చెప్పలే, మీరే నూనె తీసుకుని వెళ్ళి మీరే నూనె పోసి ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు అన్యాజ్ఞ ఏంటో తెలుసా? మీరే రండి. ఏం చేస్తారు? మీరే రండి, మేము పోయాం. అక్కడ కౌంటర్ ఉంటుంది. కౌంటర్లో 10 రూపాయల బాటిల్ ఉంటుంది, 50 రూపాయల బాటిల్ ఉంటుంది, 100 రూపాయల బాటిల్ ఉంటుంది. ఓకే, 100 రూపాయల బాటిల్ ప్రత్యేకత ఏంటంటే ఒలివ నూనె కలిపాము అందులో. ఓకే, అది స్పెషల్. 10 రూపాయల బాటిల్ కొబ్బరి నూనె. ఏం కావాలి మీకు? 100 రూపాయల బాటిల్ మీద 1,00,000 మంది ప్రార్థన చేశాం. 100 రూపాయల బాటిల్ మీద ఎంతమంది ప్రార్థన చేశారు? 1,00,000 మంది ప్రార్థన చేస్తారు దానికి. 50 రూపాయల బాటిల్కి 50,000 మంది. 10 రూపాయల బాటిల్కి ఎవరు చేయలే? మీ ఇష్టం. మరి 1,00,000 మంది ప్రార్థన చేస్తే ఎంత బలం ఉంటుంది చెప్పు? ఈ 100 రూపాయల బాటిల్ తీసుకోవడం, ఇక పూసుకోవడం. మరి వీళ్ళకి, నాకైతే నసనసగా ఉంటుంది నూనె పూసుకోవాలంటే. మరి వీళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ దాన్ని పదే పూసుకుంటా ఉంటారు. మరి వీళ్ళు ఏమో మీకు ఎలా ఉంటుంది నూనె పూసుకునేటప్పుడు? నాకైతే నస, అదొక జిడ్డు, చిచ్చి అనిపిస్తుంది. ఇంకంతే, తలకు పూసుకుంటారు, ఒళ్ళుకు పూసుకుంటారు, సిలువ వేసుకుంటారు, కడుపు పూసుకుంటారు, తాగుతారు, కొలెస్ట్రాల్ ఎక్కువై చస్తారు. కడుపు నొప్పి రావడం ఆలస్యం, గుట్టగుట్ట మింగుతుంటారు. ఏసు రక్తం ఇది, ఏసు రక్తం ఇది. ఒరే పోతావు కొలెస్ట్రాల్ వచ్చి, అది ఆయిల్, కొలెస్ట్రాల్ చస్తావు. ఏసు రక్తం జయం కాదు, కొలెస్ట్రాల్ అది. సంఘ పెద్దలు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయమని ఒక్కసారి చెప్పాడు. విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అని చెప్పాడు. స్వస్థత రాకపోతే మాకు విశ్వాసం లేదన్న కాదు, ఆయనకు విశ్వాసం ఉండాలా. అమ్మమని చెప్పలే, ఫ్రీ అని చెప్పాడు. నిన్ను వెళ్ళమని చెప్పలే, వాళ్ళని రమ్మని చెప్పాడు. ఈరోజు అన్యాగ్ని ప్రవేశించింది. వస్తువులు అమ్ముకుంటున్నారు. చర్చ్ వస్తువులు అమ్ముకునేటువంటి వ్యాపారపుటిల్లుగా మారిపోయింది. అన్యాగ్ని. ఊరకే చేస్తారు ఇలాంటి వాళ్ళు, ఊరకే చావరు. నాదాబు అబీహులు వెళ్ళారు, దోపార్థులు తీసుకొని వెళ్ళారు. అదే అగ్నే, ఇదే అగ్నే. ఎట్టవుతుంది? అది ఆకాశం నుండి వచ్చిన అగ్ని, ఇది బయట నుంచి తీసుకుని వెళ్ళిన అగ్ని. ప్రత్యక్ష గుడారానికి బయట ప్రపంచానికి తేడా లేదు. రెండు అగ్ని అంట. మరి రెండు అగ్ని అనే దానికి 7 రోజుల లోపల ఎందుకని ఇంత నిష్ఠలు పాటించారు? మీరు మర్చిపోయారు. దేవుడు ఏం చెప్తున్నాడో మర్చిపోయారు. పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువుని బయట తీసుకుని వెళ్ళకుండా కాల్చివేయండి అని చెప్పాడు. బయట నుంచి ఏది తీసుకొని రాకూడదు, మీరు బయటికి వెళ్ళకండి, మీరు సపరేట్ అని చెప్తే అసలు ఎక్కల వాళ్ళకి ఏం చెప్తున్నాడు ఆయన? తమాషా చెప్పమంటారా? తర్వాత అహరోన్తో చెప్తాడు. అహరోను ఏడ్చొద్దు అంటాడు. పెద్ద కొడుకు రెండో కొడుకు చనిపోతే ఏడ్చొద్దు, ఏడ్చలే అహరోను. తర్వాత మీరు చూడండి, ఏడ్చొద్దు, మౌనంగా బాధపడవచ్చు కానీ ఏడ్చకండి. ఓ గుండెలు బాధేసుకొని పెళ్ళి కావాల్సిన ఆయన అప్పుడే పోయావా, గుండెలు బాదుకోకండి. మౌనంగా బాధపడితే బాధపడండి. పర్మిషన్ అంటే గట్టిగా ఇక మీద పడి ఇక ఎలా బ్రతికాడు, ఎలా చచ్చాడు, ఎందుకు అంత బాధ? మంచోడు చచ్చిపోతే కొంచెం బాధపడదాం, ఓకే. తాగి లివర్ అంతా పోగొట్టుకొని చస్తే ఇంకా ఏడుస్తున్నావు అంటే ఏంటి దాని అర్థం? ఇంకా బ్రతకాలి, ఇంకా తాగాలనా? అదే కదా దాని అర్థం. ఇష్టం వచ్చిన అడ్డమైన తిరుగులని తిరుగుతుంటాడు, మీద పడి ఏడుస్తుంటాడు అనమాట. ఏం చేద్దామని ఇంకా బ్రతికి. ఈ సందర్భం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పక్షపాతిని కాదు. దేవుడెవరు? పక్షపాతి కాడు. పక్షపాతం ఉండదు ఆయనకి. నేను పాస్టర్ను కదా, నువ్వు మామూలు విశ్వాసవి కదా, ఇద్దరి పట్ల పక్షపాతం ఉండదు. జాన్పాల్ పాస్టర్ కదా, పక్షపాతం ఉండదు ఆయనకి. మామూలు వ్యక్తి కదా, పక్షపాతం ఉండదు ఆయనకి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చేటువంటి తండ్రి అని రాయబడింది. సాక్షాత్తు అహరోను కుమారులు ఇద్దరు. అహరోను ప్రధాన యాజకుడు, ఆయన కొడుకుల్నే మారు మాట్లాడకుండా లేపేశాడు. ఇక మనల్ని వదిలిపెడతాడా? అంతెందుకు, మోషే ఆ బండతో మాట్లాడంటే వెళ్ళి టపీ కొట్టాడు. ఏమైంది? వాగ్దాన దేశానికి రావు నువ్వు అన్నాడు. మోషే వాగ్దాన దేశానికి వెళ్ళలే. 40 సంవత్సరాలు నడిపించిన నాయకుడు, తిరుగులేని నాయకుడు, వాగ్దాన దేశానికి రాలే. పక్షపాతం ఉండదు ఆయనకి.
కోరహు తిరస్కారం చేసినా నాశనమే, మోషే తప్పు చేసినా శిక్షే, అహరోను తప్పు చేసినా శిక్షే, అహరోను పిల్లలు తప్పు చేసినా శిక్షే. రికమెండేషన్లు ఉండవు, పక్షపాతం ఉండదు ఆయన దగ్గర. తప్పు చేస్తే తప్పే, పాపానికి వచ్చే జీతం మరణం. మనం నమ్ముకున్నది ఎవరిని? పక్షపాతం లేనటువంటి దేవుణ్ణి. నిష్పక్షపాతంగా అది ఎవరైనా సరే తీర్పు వచ్చే తీరుతుంది. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బ్రతకాలి. ఈ సందర్భం ద్వారా దేవుడు భవిష్యత్ తరాలతో మాట్లాడుతున్నాడు. నా సన్నిధిని అనాలోచనగా పలకండి. ప్రసంగి గ్రంథం చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకోవాలి. ఎందుకని? దేవుని మందిరం అది, సినిమా హాల్ కాదు అది ఇష్టం వచ్చినట్టు పోవడానికి. దేవుని మందిరం అదే. కానీ ఈరోజు చర్చిలకు ఎందుకు వెళ్తున్నారు? పాపం చేయడానికే వెళ్తున్నారు చర్చిలకి. ఒకప్పుడు బస్ స్టాండ్కో, రైల్వే స్టేషన్కో, లేకపోతే కాలేజీ గేట్ దగ్గరకో పోయేవాళ్ళు పాపం చేయడానికి. ఈరోజు చర్చికి వెళ్తే చాలు, వచ్చేటువంటి వాళ్ళు అలాగే ఉన్నారు, వెళ్ళేటువంటి వీళ్ళు అలాగే ఉన్నారు. కొని తెచ్చుకుంటున్నాం పాపాన్ని. ఏం చేస్తున్నాం? కొని తెచ్చుకుంటున్నాం. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. బలి ఎలా అర్పించాలి? బుద్ధిహీనులు అర్పించినట్టు కాదు. ఎలా అర్పించాలి? బుద్ధివంతుడు అర్పించినట్టుగా అర్పించాలి. బుద్ధివంతుడు అంటే వాక్యాన్ని బట్టి అర్పించాలి. బలి అర్పించడం కాదు ముఖ్యం, బుద్ధిగా అర్పించాలి, వాక్యానుసారంగా అర్పించాలి. ఈరోజు లక్షలకు లక్షల రూపాయలు సమర్పించుకుంటున్నారు కానుకలు. అన్యాగ్ని. పాపాన్ని పెంచి పోషించడం అనేది మంచి పని కాదు. అసత్యాన్ని పెంచి పోషించడం మంచి పని కాదు. వాక్య విరోధమైన పద్ధతులను పెంచి పోషించడం మంచి పని కాదు. అన్యాగ్ని వచ్చింది. ఇప్పుడు మాట చెప్తాను. దేవుడు ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్నిని తీసుకొని ఎక్కడికి వెళ్ళలేకపోయారు వీళ్ళిద్దరూ? ఎక్కడికి వెళ్ళలేకపోయారు? ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేకపోయారు. ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. భూమి మీద మిగిలినటువంటి ప్రపంచంతో వేరు చేయబడినటువంటి ఈ ప్రత్యక్ష గుడారంలోకే వెళ్ళలేకపోయారు అన్యాగ్ని తీసుకొని. మరి అన్య సంప్రదాయాలు, వాక్య విరోధమైన పద్ధతులు పెట్టుకొని పరలోకం వెళ్ళగలమా? పాపాన్ని పెట్టుకొని పరలోకం వెళ్ళగలమా? అన్యాగ్నిని తీసుకొని ప్రత్యక్ష గుడారంలోకే వెళ్ళలేకపోతే మరి పాపాన్ని పెట్టుకొని పరలోకం వెళ్ళగలమా? అబద్ధాలను ఆశ్రయించి పరలోకం వెళ్ళగలమా? దేవుడు మనందరికీ బైబిల్ ఎందుకు ఇచ్చాడు అంటే ఈ వాక్యానికి కుడికి ఎడమకు పోకండి అని చెప్పడానికి. కానీ మనం ఏం చేస్తాం? దీన్ని మనం చేస్తున్న ఏ పద్ధతి వాక్యాన్ని ఎలా అతిక్రమిస్తుందనే స్పృహ లేకుండా అందరూ పాస్టర్లే, అన్ని చర్చే, అంతా వాక్యమే. ఎవరో చెప్పారు నాతో, అన్న వాళ్ళ కొడుకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్నాడు, పెద్ద ఆయనే. యేసు ప్రభు గురించి చెప్పారంట. ఇప్పుడు ఏ పాట వచ్చినా వింటున్నాడంట, ఏ వాక్యం వచ్చినా వింటున్నా అంట. ఏదో యూట్యూబ్లో యేసు ప్రభు సంబంధించి ప్రతి పాట వింటున్నా అంట, ప్రతి వాక్యం వింటున్నా అంట. నేను చెప్పాను, ఎందుకు అలా చెప్పావు? మన వాక్యం పెట్టు. ఏ వాక్యం పెడతావు? మన వాక్యం పెట్టు. ఏ వాక్యం వింటే అది వాక్యం కాదు, ఏ పాట వినా అది పాట కాదు, వాక్యానుసారమైన వాక్యం వినాలి. కాబట్టి మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, నీకు నా గురించి తెలుసు కదా. మన వాక్యం పెట్టు, ఇంకో వాక్యం వినొద్దని చెప్పు. సత్యం తెలుసుకునేంత వరకు. సత్యం తెలిస్తే అప్పుడు ఏది వినాలి ఏది వినకూడదు తెలుస్తుంది. అవునా? ఏదో ఒక వాక్యం పెట్టకండి, ఏదో ఒక పాట పెట్టకండి, ఏదో ఒక ఆరాధన పెట్టకండి. వాక్యానుసారమైన దాన్నే పెట్టండి, వాక్యానుసారమైన దాన్నే వినండి. ఎందుకంటే అగ్ని అంతా ఒకటి కాదు. ప్రత్యక్ష గుడారం ఉండే అగ్ని వేరే, బయట ఉండే అగ్ని వేరే. అన్య అగ్ని, దైవాగ్ని, రెండు మంటలు ఉన్నాయి. లోపల ఉన్నది ప్రత్యక్ష గుడారంలో ఉన్నది దైవాగ్ని, దేవుని సన్నిధి నుంచి వచ్చిన అగ్ని. బయట నుంచి తీసుకుని వెళ్ళింది అన్య అగ్ని, ప్రత్యక్ష గుడారానికి సంబంధం లేనిది. అలా చేస్తే కనుక నాశనానికి వెళ్తాం. ఈరోజు మన సంప్రదాయాలన్నీ బయట సంప్రదాయాలు క్రైస్తవ రెండు కలిపి ఆరాధిస్తున్నాం. అన్యాగ్ని కలుషితం, అలా తీసుకుని వెళ్ళకూడదు. ప్రత్యక్ష గుడారానికి వెళ్ళడానికి వీళ్ళకి సాధ్యం కాకపోతే అన్యాగ్ని తీసుకొని మరి పరలోకానికి వెళ్ళగలమా? లోపల పాపాన్ని పెట్టుకొని. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. హృదయ శుద్ధి కలిగిన వాడే ప్రభువుని చూస్తాడు. నాదాబు అబీహుల ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నా సన్నిధికి వచ్చినప్పుడు నేను ఎలా రమ్మన్నానో అలాగే రావాలి.
నేను ఎలా ఉండమన్నానో అలాగే ఉండాలి, ఎలా బ్రతకమన్నానో అలాగే బ్రతకాలి. నా మాటకి ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మరి యేసుప్రభు మాట అంతే. ఆయన మాట మాట్లాడాడంటే దానికి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఉండవు, కోడికలు తీసివేతలు ఉండవు. ఈరోజు మనం కలుపుకున్నాం కదా. నాదాబు అబీహులను దేవుడు చంపడం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే, వీళ్ళ యాజకత్వం నాకు నచ్చలేదు అని చెప్తున్నాడు. వీళ్ళ యాజకత్వం నాకు నచ్చలే, నాకు వీరి మీద కోపంగా ఉంది, కాబట్టి వీరిని నేను చంపుతున్నా అని చెప్పాడు. కాబట్టి యాజకుడు అనగానే అందరినీ నమ్మకండి. ఆ యాజకుడు ఏ అగ్నిని నీ జీవితంలో నింపుతున్నాడు, దైవాగ్నినా అన్యాగ్నినా, ఇది చూడాలి. ఈరోజు నా దోపార్తిలో 2 అగ్నిపులు వేసుకొని వచ్చాను. మొదటి భాగంలో ఒక వర్తమానం ఇచ్చాను, ఈ రెండవ భాగంలో ఇంకో వర్తమానాన్ని అగ్నిపునిచ్చాను. ఇది దైవాగ్ని, ఈ 2 కూడా దైవాగ్ని. ఇక్కడి నుంచి తీసుకొని వచ్చాను కదా. ఒక ప్రసంగం అన్నది దోపార్తి అనుకోండి, దోపార్తిలో నిప్పులు అనుకోండి. ఏ అగ్ని అది పరీక్షించాలి. ఆయన ఏదో చెప్తున్నాడు యేసుప్రభు గురించి, వినడం కాదు, అది వాక్యానుసారమా కాదా. చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే, అన్న వాళ్ళు కూడా బైబిల్లోనే చెప్తున్నారన్న, బైబిల్లో నుంచి చెప్తున్నారు, కానీ బైబిల్ దాన్ని సమర్థించిందా? సందర్భ సహితంగా వాక్యానుసారంగా చెప్పాలి. బైబిల్ ఏదో వచనాన్ని తీసుకొని సొంత మాటలు కలపడం కాదు, బైబిల్లో వచనాన్ని తీసుకొని సొంత మాటలు చెప్పడం కాదు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఏదైనా తోటలోనంట దేవుడు ఆ పండును తినొద్దు అన్నాడంట. ఇప్పుడు కొత్త నిబంధనలో అంట దశంభాగాన్ని మీరే తినకండి అన్నాడంట. మొదటిది బైబిల్లో ఉంది, రెండవది బైబిల్లో ఉందా? వీడి సొంత మాట. ఇది పసిగట్టాలి. వాడు దేనికోసం చెప్తున్నాడు? ఈ కొత్త ప్రార్థనలేంటి, కొత్త బోధలేంటి, వేదిక మీద నుంచి ఈ జోకులేంటి, ఈ డ్రామాలేంటి, ఈ స్కిట్లేంటి. ఈరోజు డ్రామాలు వేస్తారు చర్చిలో చాలామంది. ఈస్టర్ అంట. ఏం ఈస్టర్? అపోస్తులు చేయనటువంటి ఈస్టర్ మనకెందుకు? ప్రతి ఆదివారం ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరలా ప్రత్యేకంగా ఈస్టర్ కావాలి మనకి? గాంధీజీ ఉన్నాడు, ఆయన చనిపోయాడు. గాంధీ జయంతనో గాంధీ వర్ధంతనో ఏదో ఉంటుంది ఒకటే. ఎందుకని? ఆయన ఎవరు జ్ఞాపకం చేసుకోరు కాబట్టి సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామని పండుగ పెట్టారు. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి సంవత్సరం దాకా ఎందుకు? ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుంటాం కదా, ప్రతినిత్యం బైబిల్ చదువుతాం, ప్రార్థన చేసుకుంటాం, ఎల్లవేళ ఆయన మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాం. మనకెందుకు పండుగ జ్ఞాపకం చేసుకోవడానికి? అన్య సంప్రదాయాలు మిళితం చేశారు, అన్యాగ్ని. నాదాబు అబీహులు ఇరువురు ఏం చేశారు అంటే, దేవుడు ఆజ్ఞాపించినటువంటి అన్యాగ్ని తీసుకొచ్చారు, అక్కడికక్కడే ప్రాణం విడిచారు, చచ్చిపోయారు. కొత్త నిబంధనకు వద్దాం. కొత్త నిబంధనలో పెంతెకొస్తు పండుగ దినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, సంఘం ప్రారంభమైంది. సంఘం ప్రారంభమైనటువంటి ఆ కొత్తలో ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే, తమ చర స్థిరాస్తులమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెడుతున్నారు. తమ చర స్థిరాస్తులమ్మి ఏం చేస్తున్నారు? అపోస్తుల పాదం దగ్గర పెడుతున్నారు. ఆ దేవుడే మా కోసం ప్రారంభం పెడితే మాకెందుకండి ఆస్తి అని అపోస్తుల పాదం దగ్గర పెడుతున్నారు. అప్పుడు ఒక జంట చూసింది దీన్ని. వాళ్ళ పేరేం పేరు? అననీయ సప్పీరా. అరే, ఎంతసేపు పేతురు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడే, ఎంతసేపు పేతురు వాళ్ళని మెచ్చుకుంటున్నాడే. కాదు, మమ్మల్ని కూడా మెచ్చుకోవాలి. ఏం చేయాలి మరి? వెంటనే వెళ్ళి వారికి ఉన్నటువంటి భూమిని అమ్మారు. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం. కొప్పరులో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండరు. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల మీద పెట్టెను. బర్నబా ఏం చేశాడంట? ఆస్తిని అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడు. 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. ఎందుకు అమ్మాడు? ఆయనకు అమ్మాలనిపించి కాదు, బర్నబా అమ్మాడు కాబట్టి బర్నబా మీద పోటీ. మీరందరూ చూస్తూ ఉండగా సునీల్ వచ్చి నాకు 1000 రూపాయలు కానుకిచ్చాడు అనుకో, ఇక వినయ్ ఒప్పుకుంటాడా? సునీల్ మెచ్చుకున్నాడు, మా అన్న 1500 తెస్తాడు వినయ్. ఎందుకని? పరిచర్య కోసం కాదు, సునీల్ మీద గొప్పడు అనిపించుకోవడానికి. అది చూసినటువంటి అక్క ఒప్పుకుంటుందా? 2000 తెస్తుంది. బర్నబా పొలం అమ్మాడంట కాబట్టి అననీయకు ఆలోచన వచ్చింది, మనం కూడా అమ్ముదాం. అంటే దేవుడికి ఇవ్వాల్సిన బాధ్యత నీకు ఉందని కాదా ఇస్తూ ఉన్నది? కాదు, పేతురు కంట్లో పడాలి. వెళ్ళారు, పొలం అమ్మారు, చాలా వినయ విధేయతలతో తీసుకొచ్చి పేతురు గారి పాదాల దగ్గర పెట్టారు. అంతవరకు ఎవరిని అడిగిన ప్రశ్న ఆయన, పేతురు ఎవరిని ప్రశ్న అడగలే. చూడండి 3వ వచనం. అప్పుడు పేతురు 2వ వచనం చూడండి.
భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టాడు. ఏం చేశాడంట? కొంత దాచిపెట్టుకొని కొంత తెచ్చాడు. పెట్టగానే పేతురు అన్నాడు, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? భూమి నమ్మమని మేము చెప్పలే, కానుక తెమ్మని బలవంతం పెట్టలే. నువ్వే అమ్మావు, అమ్మినప్పుడు మొత్తం తీసుకురా, లేదా మొత్తం నీ దగ్గర పెట్టుకో. కొంత దాచిపెట్టుకొని బర్నబాలాగా మిగిలిన వాళ్ళలాగా మేము కూడా ఆస్తి నమ్మేమనేటువంటి ఈ నటన దేనికి? ఎవరిని మోసపరుస్తున్నావు? పరిశుద్ధాత్మ దేని మోసపరుస్తున్నావు కదా. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువుగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగెను. ఎప్పుడు ఈ మాట అంటున్నాడు పేతురు? వెంటనే పడిపోయి ప్రాణం విడిచిపెట్టేశాడు. వెంటనే ప్రాణం పోయింది, ఆన్ ది స్పాట్ ప్రాణం పోయింది. కాసేపటికి భార్య వచ్చింది, భర్త రాలేదు కదా. ఆవిడ వచ్చింది భర్తను ఎత్తుకుంటూ. పేతురు అన్నాడు, అమ్మా ఆ భూమిని ఇంతకే అమ్మారా? అవునండి ఇంతకే అమ్మాం. మా ఆయన మాట నా మాట, నా మాటే మా ఆయన మాట. మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. ఏ దరిద్రం చేసినా కలిసే చేస్తాం. చూడండి 7వ వచనం, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగగా లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతారు? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవే, వారు నిన్ను మోసుకుని పోతారని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదములతో పడి ప్రాణం విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి అయితే పాతిపెట్టరు. సంఘమంతటికి ఈ సంగతులు విని వారికి అందరికీ మిగుల భయం కలిగెను. లేవీకాండం 10వ అధ్యాయంలో నాదాబు అబీహులు ఎలా చనిపోయారో సంఘం ప్రారంభమైనటువంటి కొత్తలో అననీయ సప్పీరా ఇద్దరు అలాగే చనిపోయారు. చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏమనుకుంటారు అంటే ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు, ఇలాంటి ఏమన్నా ఉన్నా? ఇంకా జాలిమయుడు ఉందా? లేదులే. ఇలా ఈ కేటగిరీలో వేశారు. వీళ్ళని చంపింది ఎవరు? ఇక్కడ అననీయ సప్పీరాని చంపింది ఎవరు? యేసుప్రభు కాదా? చాలామంది ఏమంటారు అంటే పాత నిబంధన భయంకరమైందండి, కొత్త నిబంధన చాలా ప్రేమతో కూడింది అని అంటారు. ప్రేమ అన్నప్పుడు దాని వెనకాలనే ద్వేషం అనేది ఉంటుంది. ఆ ప్రేమను వెక్కిరిస్తే అదే స్థాయిలో ద్వేషిస్తాడు ఆయన. సువార్త ఎక్కడికి వెళ్ళిందో శిక్ష కూడా వెళ్ళింది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ, నమ్మని వారికి శిక్ష. ఒకటే పంపించాడా? బాబు నమ్మండి అని పంపించాడా? లే, నమ్మితే రక్షణ, వెంటనే నమ్మకపోతే శిక్ష. 2 కలిపి పంపించాడు సువార్త. అంటే కొన్ని వేల మంది పేతురు వాక్యం వినేటట్టుగా చేసింది పరిశుద్ధాత్మ దేవుడే. అక్కడికక్కడే పడి ప్రాణం విడిచేటట్టుగా అననీయ సప్పీరా ప్రాణాలు తీసుకున్నది పరిశుద్ధాత్మ దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తు వారి కార్యమే. సువార్తను గౌరవిస్తే రక్షిస్తాడు, సువార్తను వెక్కిరిస్తే ప్రాణాన్ని తీస్తాడు. తెలియటంలో చాలామందికి. ఇశ్రాయేలీల పాపాన్ని తీసివేయడానికి ప్రత్యక్ష గుడారాన్ని వేయించిన దేవుడే ఆ ప్రత్యక్ష గుడారంలోనికి అన్యాగ్ని తీసుకుని వెళ్తే ప్రాణం తీశాడు, కాల్చి చంపాడు. దహన బలి పశువును కాల్చినట్టుగా కాల్చాడు ఇద్దరిని. అహరోను ఏడ్చుకు. ఎందుకు అంటే, ఎందుకు ఏడుస్తున్నావు? నా పరిశుద్ధతని వెక్కిరించారు వీళ్ళు, ఎందుకు ఏడుస్తున్నావు? మన కడుపునే పుట్టచ్చు, మన ఇంట్లోనే పుట్టచ్చు, మన భర్తే కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలే కావచ్చు. దేవుడికి మించి కాదు కదా, దేవుడికి మించి కాదు కదా. కొంతమంది ఫోన్ చేస్తారు, అన్న యేసుప్రభు నమ్ముకుంటే బయటికి వెళ్ళిపో అంటున్నారంట మా కుటుంబ సభ్యులు. అంటే ఆ మాట పూర్తి కాకుండా బయటికి రారా సమయం చెప్తాను నేను. వాళ్ళు ఏడుస్తూ ఫోన్ చేస్తారన్నా ఏం చేయాలన్నా అని. బయటికి రా, ఆ మాట కోసం బయటికి రా, నిన్ను పోషిస్తాడు దేవుడు. ఆ నామం నిమిత్తము దోషణ పాలు కావడానికి ఏర్పరచబడ్డావు, బయటికి రా. యేసుప్రభు నచ్చినోడి దగ్గర మనం ఉండటం ఏంటి? వాడు చెప్పకముందే బయటికి రావాలంతే. నేనే నిన్ను వదిలిపెడుతున్నా. వాళ్ళు బయటకు పోంటూ ఉంటే అక్కడే పట్టుకొని యేసుప్రభు ప్రార్థించి ప్రభువా బయటకు పొమ్మంటున్నారు. డాన్స్ చేస్తావు అక్కడ? వాడికి యేసుప్రభు నచ్చదు, నువ్వేం చేస్తావు అక్కడ?
నా నిమిత్తము తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, భూములనైనను, ఆస్తులనైనను విడిచిపెట్టకపోతే, అంటే కుటుంబాన్ని వదిలిపెట్టమని చెప్పటంలే, వాళ్ళకి యేసుప్రభు నచ్చడు అన్నప్పుడు వద్దు, అక్కడ ఉండాల్సిన అక్కర్లేదు, వదిలిపెట్టే. అది ఉద్యోగమైనా, అది ఇల్లు అయినా, అది ఆస్తి అయినా వదిలిపెట్టే. ప్రభు నిన్ను పోషిస్తాడు, ప్రభు నిన్ను జాగ్రత్త తీసుకుంటాడు. జాగ్రత్త తీసుకోకపోయినా ఆ నామం కొరకు ఆ శ్రమ అనుభవించడానికి మనం పిలువబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం. నాదాబు అబీహులు అన్యాగ్ని తీసుకుని వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నావు అహరోను? నా పరిశుద్ధతను అగౌరవపరిచారు. ఎందుకు ఏడుస్తున్నావు? దేవుణ్ణే ధిక్కరించిన తర్వాత ఉంటే ఏంటి, పోతే ఏంటి? నాకు ఇలాగే అనిపిస్తుంది. దేవుడికి మించి ఎవరు కాదు, ఎవరు లేరు. దేవుడికే ద్రోహం చేసినాడు, మనకెందుకు ప్రేమ చూపెడతాడు? అననీయ సప్పీరాలు ఇద్దరు సంఘ క్రమాన్ని, కానుక విధానాన్ని అంతకుముందు ఇచ్చిన వాళ్ళని వెక్కిరించేటట్టుగా కొంత దాచిపెట్టుకుని కొంత తీసుకొచ్చారు. అమ్మమని చెప్పలే, ఎందుకు అమ్మావు? నటిస్తున్నావా? సంఘంలోనికి భ్రష్టత్వాన్ని తీసుకొచ్చావా? ఆన్ ది స్పాట్ పడి చచ్చిపోయారు ఇద్దరు. మనకు అర్థం కాలేదు కదా. సంఘానికి ఎన్ని భ్రష్టత్వాలు తీసుకొచ్చామో, సంఘంలో ఎన్ని పద్ధతులు, అన్య సంప్రదాయాలు తీసుకొచ్చామో, ఎన్ని పాపాలతో సంఘానికి వస్తున్నామో, ఎన్ని పాపాలతో యేసుప్రభువుని నమ్ముకుంటున్నామో. అంటే మనం చావలేదనా ధైర్యం? మనం చావలేదు కాబట్టి ధైర్యమా? అననీయ సప్పీరా సందర్భాన్ని ఎందుకు రాయించాడు? నా సంఘంలో తేడా వస్తే ఒప్పుకుండేది లేదు. ప్రత్యక్ష గుడారంలో తేడా వస్తేనే ఒప్పుకోకపోతే కాలిస్తే ఆయన, మరి సిలువ మీద ప్రాణం పెట్టాను నేను. నా సిలువను వెక్కిరించేటట్టుగా బ్రతికితే ఒప్పుకుంటానా? అది యేసుప్రభు మనతో చెప్తూ ఉన్నది. మనకు అర్థం కాక ఎన్ని మోసాలు, ఎన్ని కల్మషాలు, ఎన్ని పాపాలు, సువార్తను వక్రీకరించి వాక్యాన్ని వక్రంగా తిప్పి ఆస్తులు కూడా పెట్టుకుంటున్నాం. ఆ రోజు వాళ్ళ ఆస్తిలో వాళ్ళు దాచిపెట్టుకుంటేనే చచ్చారు. ఈరోజు దేవుని సంఘాన్ని మోసం చేసి ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు. ఏమవుతుంది వీళ్ళ పరిస్థితి? అర్థం కావటంలే. నాకు తెలిసింది అననీయ సప్పీరా సందర్భం ఉన్నది సండే స్కూల్ లెసన్. ఇది ఈ సండే స్కూల్ లెసన్ కూడా కాకుండా పెద్ద పెద్ద పాస్టర్లు అయిపోయారు. అననీయ సప్పీరా వారి సొంత ఆస్తిని దాచిపెట్టుకుంటేనే పోయారు. మరి దేవుని సంఘాన్ని ద్రోహం చేసి కోట్ల రూపాయలు కూడబెట్టి, ఎంత పాపం, ఎంత శాపం, ఎంత ద్రోహం కదా, ఎంత శిక్షను కూడబెట్టుకుంటున్నాం కదా. నాదాబు అబీహులు అన్యాగ్ని తీసుకుని వెళ్ళారు, ఉన్న పలంగా చనిపోయారు, దహించబడ్డారు. నరకమే. క్రొత్త నిబంధనలో అననీయ సప్పీరాలు దేవుడికి ఇస్తున్నామనే పేరుతో దాచిపెట్టుకున్నారు, మోసం చేశారు, ఉన్న పలంగా చచ్చిపోయారు. నీ జీవితంలో, నా జీవితంలో ఏ అన్యాగ్ని వెలుగుతుందో నీది నీకే తెలుసు, నాది నాకే తెలుసు. నాలో వెలగవలసింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మను ఆర్పుకుడి అని అగ్నితో పోల్చారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆత్మను ఆర్పుకుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసంలో నాకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని ఆర్పొద్దు, ఆత్మను ఆర్పొద్దు అని చెప్పాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని ఆర్పుకొని ఏ అన్యాగ్నిని నేను మండిస్తున్నానో, రగిలిస్తున్నానో, నాది నాకే తెలుసు, నీది నీకే తెలుసు. అన్యాగ్నితో ఈ లోకంలో తిరగొచ్చేమో, చర్చికి రావచ్చేమో, క్రైస్తవైన మోసం చేయొచ్చేమో, అన్యాగ్నితో పరలోకం పోము. ఇంకా చావు రాకముందే, ఇంకా మన చివరి దశ రాకముందే ఇప్పుడే పరీక్షించుకుందాం. మన దోపార్థుల్లో ఏ అగ్ని ఉంది, మన జీవితంలో ఏ అగ్ని ఉంది, ఇప్పుడే పరీక్షించుకుంటే మంచిది. పరీక్షించుకోకుండా అనాలోచనగా, నిర్లక్ష్యంగా అలా వెళ్ళిపోతే ప్రత్యక్ష గుడారంలో చచ్చిపోయారు. చావేనా? తరతరాల అవమానం. ఇప్పుడే చావుకు ముందే మన దోపార్థిలో, మన జీవితంలో, మన హృదయాల్లో ఏ అగ్ని మండుతూ ఉంది? బాప్తిసంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఆ అగ్ని మండుతుందా, లేకపోతే ఇంకేమైనా అన్యాగ్ని కూడా మండుతూ ఉందా? ఇప్పుడే పరీక్షించుకుంటే మంచిది. చావుకు ముందే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టింది దేనికి అంటే మనం ఆయన సారూప్యతను సంతరించుకోవడానికి. ఆయన సారూప్యత ఎలా వస్తుంది? ఆయన మనలో ప్రవేశపెట్టినటువంటి పరిశుద్ధాత్మ దేవుని బట్టి. అన్యాగ్ని ఉంటే ఇప్పుడే ఆర్పేసుకుందాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మండిద్దాం, వెలిగిద్దాం. నాదాబు అబీహుల్లాగా అర్ధాంతరంగా 9వ రోజే ప్రాణం విడిచారు. 8వ రోజు దైవాగ్ని వస్తే 9వ రోజు అన్యాగ్నితో దహనమై చచ్చిపోయారు. మనం దేవునికి లోబడితే మన పాపాలను కాల్చివేసే అగ్ని ఆయనే. మనం దేవుడికి లోబడి దేవుని గౌరవిస్తే మన పాపాలను కాల్చివేసే అగ్ని ఆయనే, పరిశుద్ధమైన అగ్ని. మనం దేవునికి ద్రోహం చేస్తే నరకంలో కాల్చే అగ్ని కూడా ఆయనే.
అహరోను బలిని ఆ బలిపీఠం మీద దహించింది ఆ అగ్నే. ఆ బలి వ్యవస్థని, ఆ ప్రత్యక్ష గుడారాన్ని అవమానపరిస్తే వీళ్ళిద్దరిని దహించింది కూడా అదే అగ్ని. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలు క్షమిస్తాడు పశ్చాత్తాపడితే. పాపాలను మూర్ఖంగా కొనసాగిస్తే మనల్ని దహిస్తాడు, మనల్ని సిలువెక్కిస్తాడు. ఎందుకో ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్న సంఘం. మనలో ఉన్నటువంటి అగ్ని ఏంటి? ఏ అగ్ని మన జీవితంలో మండుతూ ఉంది? మనకే మనం పరీక్షించుకుందాం. చావు రాకముందే పరీక్షించుకుందాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టింది మనం అన్యాగ్నితో పరలోకం పోతామని కాదు. పరలోకపు అగ్ని పరిశుద్ధాత్మ దేవునితోనే పరలోకం వెళ్ళాలి.